హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? ఈ రోజు సెషన్ నుంచి అస్సలు మిస్ అవ్వద్దు, బికాస్ ఈ రోజు నుంచి మనం మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తున్నాము. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్ డివైజెస్. ఈ 4 చాప్టర్స్ని కలిపి మనం మోడర్న్ ఫిజిక్స్గా కన్సిడర్ చేస్తాము. అండ్ వెయిటేజ్ వచ్చేసి ఎంసెట్లో మోడర్న్ ఫిజిక్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వెయిటేజ్. 5 to 6 క్వశ్చన్స్ వెయిటేజ్. మోడర్న్ ఫిజిక్స్ అంత ఈజీ పార్ట్ ఉండదు, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఫార్ములే ఉంటాయి. లాజికల్ థింకింగ్ అస్సలు అవసరం లేదు. జస్ట్ కెమిస్ట్రీలో ఉన్న నాలెడ్జ్తో ఇక్కడ మీరు వర్కౌట్ చేసేయచ్చు. సో అందుకే మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు, చెత్త టాపిక్స్ అసలే ఉండవు, చాలా బాగుంటుంది. సో మోడర్న్ ఫిజిక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. మోడర్న్ ఫిజిక్స్ ఈజ్ అ డూ ఆర్ డై చాప్టర్స్. గుర్తుపెట్టుకోండి, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్ డివైజెస్. ఈ 4 ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. మినిమం 5 to 6 క్వశ్చన్ వచ్చిందా మీరు అటెంప్ట్ చేసేయగలుగుతారు. ఈరోజు క్లాస్లో నేను పీవైక్యూ సెషన్స్ కూడా కంప్లీట్ చేస్తాను, మీరే చూస్తారు. పీవైక్యూ సెషన్స్ ఈరోజు నాకంటే ముందు మీరే చేసేస్తారు. అంత ఈజీ టాపిక్స్. నాకు ఇంతవరకు ఏమీ తెలీదు, జీరో నాలెడ్జ్ అయినా పర్లేదు, మీరు చేసేయగలుగుతారు. ఓకే, సో ఇంకేం సోది లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. సో ఈరోజు డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాము. బికాస్ అవి అంత ఈజీ అండ్ వెరీ షార్ట్ చాప్టర్స్, చిన్న చిన్న చాప్టర్స్ కూడా కాబట్టి చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో స్టార్టింగ్ విత్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో నేను డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ని యూజువల్గా షార్ట్కట్లో డిఎన్ఎం అని రాస్తాను. ఓకే, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనగానే దీంట్లో నేర్చుకునేవి 2 ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రెండోది డి బ్రోగ్లీస్ ఈక్వేషన్. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అర్థమైతే ఈ లెసన్ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నేను షార్ట్ కట్ కోసం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని PEE అని రాస్తాను. ఇది నేను యూజ్ చేసే షార్ట్ కట్, అలా అన్ని బుక్స్లోనూ ఉండదు. కాకపోతే మనం అస్తమానం రాయడం ఎందుకని నేను ఇది వాడతాను అంతే. ఎనీవే, సో వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగ్ యాజ్ యూజువల్ మనం ఫిజిక్స్ అర్థం కావాలి అంటే ఫీల్ అవ్వాలి, ఆ టాపిక్ని ఫీల్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఫీల్ తెచ్చుకుందాం. ఓకే, ఫీల్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనమే అలా అల్లుకుపోతూ ఉంటాం. కాబట్టి ఫోటో మీనింగ్ లైట్. ఒక లైట్ వల్ల ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి దీనిని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో జరిగేది ఏంటి అంటే మన దగ్గర ఒక మెటల్ సర్ఫేస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ మెటల్ సర్ఫేస్. ఓకే, ఒక మెటల్ సర్ఫేస్ మీద ఒక లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఏదైనా లైట్, యూజువల్గా ఇలా రాస్తాం మనం లైట్. ఇక్కడ ఈ కర్వ్ ఎందుకు ఏం లేదు, ఊరికే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మనం వాడే లైట్ ఏంటమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ వచ్చి మెటల్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి? దే ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎనర్జీ ప్యాకెట్స్ కాల్డ్ ఫోటాన్స్, రైట్? సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ సప్ 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 అని వచ్చి మెటల్ సర్ఫేస్ మీద పడినప్పుడు అవి ఎనర్జీ ప్యాకెట్స్ కదా. సో ఆ ఎనర్జీ ఎలా యూటిలైజ్ అవుతుంది అంటే ఈ ఒక ఫోటాన్ వచ్చి ఈ మెటల్ సర్ఫేస్ మీద నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తుంది. ఇంకొక ఫోటాన్ వచ్చి ఇంకొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తుంది. ఇలాగా లైట్ వచ్చి మెటల్ సర్ఫేస్ మీద పడి, లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, అల్ట్రావైలెట్ రేస్ వాడచ్చు, ఇన్ఫ్రారెడ్ రేస్ వాడచ్చు. సో ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వచ్చి ఒక మెటల్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎనర్జీ ప్యాకెట్స్ కాల్డ్ ఫోటాన్స్. సో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా వస్తుంది అంటే సబ్ 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 నంబర్ ఆఫ్ ఫోటాన్స్ టప్ప 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 వచ్చి దీని మీద పడతాయి అన్నమాట. ఫోటాన్ అంటే ఏంటి? ఎనర్జీ ప్యాకెట్. సో ఒక ఎనర్జీ ప్యాకెట్ వచ్చి ఒక సర్ఫేస్ని హిట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఎలా యూటిలైజ్ అవుతుంది? ఆ ఎనర్జీ ఎలా యూటిలైజ్ అవుతుంది అంటే
కొంత పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈ సర్ఫేస్ మీద నుంచి ఎలక్ట్రాన్ బయటికి లాగడానికి హెల్ప్ అవుతుంది. మరి సరే, ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ని కొంచెం స్పీడ్తో పుష్ చేయడానికి మిగతా పార్ట్ ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది చూడండి. లైట్ వల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి. పోనీ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ ఇలాగే ఉన్నాయా? లేదు, ఇవి మూవ్ అవుతున్నాయి, కొంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. అంటే దీనికి కొంత కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంది. సో ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడాన్ని ఏమంటాము? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం, రైట్? సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ఎవరి వల్ల వచ్చింది? ఈ లైట్ వచ్చి పడడం వల్ల. అందుకే దీనిని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నారు. ఏమైనా ఫీల్ వచ్చిందా లేదా? అసలు ఈ ఫీల్ వచ్చింది అంటే చాలు మీకు టాపిక్ అర్థమైపోయినట్లే. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద లెసన్ అయిపోయింది అనుకోండి. అంతే, ఇదే చిన్న కాన్సెప్ట్. ఒక లైట్, దీనిని ఏమంటాము అంటే యూజువల్గా ఇన్సిడెంట్ లైట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటమ్మా? ఇన్సిడెంట్ లైట్. సో ఇన్సిడెంట్ లైట్ వచ్చి పడినప్పుడు దానివల్ల ఈ మెటల్ సర్ఫేస్ మీద నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయ్యి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడాన్నే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో లైట్ వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వచ్చింది కాబట్టి దీనిని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారనమాట. సో ఫోటో అంటే లైట్, లైట్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాబట్టి దీనిని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ కొన్ని టర్మినాలజీ, ఒకటి కాదు చాలా టర్మినాలజీ ఉన్నాయి. ఒక్కొక్క టర్మినాలజీ చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటి అంటే, ఓకే వర్క్, దీనికన్నా ఇంకొకటి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చెప్పిన తర్వాత వర్క్ ఫంక్షన్కి వెళ్దాము. సో దీంట్లో జరిగే వర్క్ ఫంక్షన్కి వెళ్ళే ముందు ఎక్స్పెరిమెంట్ చూద్దాం. యాక్చువల్గా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఎర్లీ 20s 1869లో స్టార్ట్ అయిందనమాట దీని స్టోరీ. మనం అంత మెడకి వెళ్ళము, అంత ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి 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 అప్పట్లో 1921లో రాంజన్ అనే సైంటిస్ట్కి ఫిజిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు? ఆయన ఎక్స్రేస్ ఫైండ్ అవుట్ చేశారు, ఇది మీకు తెలుసు. సో ఆ టైంలో ఐన్స్టీన్ కూడా, ఆయన తర్వాత అనుకుంటా, ఐన్స్టీన్ 1921 కాదు, 1921లో ఐన్స్టీన్కి వచ్చింది. దానికంటే ముందే రాంజన్కి ఫిజిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్న టైంలో ఐన్స్టీన్ అనే ఆయన ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే లైట్కి డ్యూయల్ నేచర్ ఉంది. ఇది ఎలాగో మనం వేవ్ ఆప్టిక్స్లో కూడా చదువుతాం. ఇప్పుడు నేను చెప్పేదంతా ప్రాబ్లమ్స్కి పనికొస్తుందా అంటే కాదు, ఫీల్ అవ్వడం కోసం చెప్తున్నాను అంతే. సో ఐన్స్టీన్ ఏం ఫైండ్ అవుట్ చేశారంటే లైట్ అనేది ఇట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. దానికి పార్టికల్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ కూడా ఉంది. లైట్ దానికి కావాల్సినప్పుడు వేవ్ నేచర్ చూపిస్తుంది, దానికి కావాల్సినప్పుడు పార్టికల్ నేచర్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈ లెసన్లో మనం వాడేది పార్టికల్ నేచర్. బికాస్ ఫోటాన్ ప్యాకెట్స్ అనుకున్నాం కదా, ఒక్కొక్క ఫోటాన్ ప్యాకెట్ అంటే ఒక్కొక్క పార్టికల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో హ్యావ్ యూ ఏమైనా అర్థం అవుతుందా? పోనా సోదంతా ఎందుకులేండి మేడం అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాము. దీన్ని డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అప్పట్లో, ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే అప్పట్లో డిశ్చార్జ్ ట్యూబ్ అనేది ఒకటి వాడేవాళ్ళు అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్ అంటే ఏం లేదు, ఒక గ్లాస్ ట్యూబ్ విచ్ ఇస్ కవర్డ్ కంప్లీట్లీ అండ్ దాని లోపల మొత్తం వాక్యూమ్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అనువుగా ఉండే ప్లేస్ అనమాట. ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఒక క్యాథోడ్ అలాగే ఒక యానోడ్ రెండు పెట్టారు. మీకు తెలుసు ఆల్రెడీ క్యాథోడ్ అంటే నెగిటివ్ కనెక్ట్ చేస్తాము, యానోడ్ అంటే దీన్ని తీసుకెళ్ళి పాజిటివ్కి కనెక్ట్ చేస్తాం. మధ్యలో ఇంకా చాలా సెటప్ ఉంటుందో అదంతా నేను డ్రా చేయలేదు, మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనకి సూటబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ వచ్చి పడింది అనుకుందాం. సో ఇలా లైట్ వచ్చి దీని మీద పడింది. క్యాథోడ్ అనేది మెటల్తోనే కదా తయారైంది. సో లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఇదేంటిది మనకి ఇన్సిడెంట్ లైట్. ఇదేంటమ్మా? ఇన్సిడెంట్ లైట్. ఈ వచ్చి పడే ఇన్సిడెంట్ లైట్కి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వేవ్ లెంత్ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఆబ్వియస్గా దానికి ఒక ఫ్రీక్వెన్సీ, దానికి ఒక వేవ్ లెంత్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మన ఫస్ట్ డెఫినేషన్ వస్తుంది, అదేంటంటే రెండు పదాలు ఉంటాయి, థ్రెష్ హోల్డ్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, దీనిని న్యూ నాట్ అని రాస్తాము. అలాగే థ్రెషోల్డ్ వేవ్ లెంత్, థ్రెషోల్డ్ వేవ్ లెంత్.
థ్రెషోల్డ్ వేవ్ లెంత్ని యూజువల్గా లాంబ్డా నాట్ అని రాస్తాం. ఓకే, సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఈ రెండు ఏంటి అంటే ఈ వచ్చి పడే లైట్కి ఒక మినిమం ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉండాలి. సో this is the minimum frequency, this is the minimum frequency of incident light below which no photoelectric emission takes place. PE అర్థమైందా లేదా? నో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ టేక్స్ ప్లేస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మినిమం ఫ్రీక్వెన్సీ. ఇది కాన్సెప్ట్ బిట్ మనకి వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్లో కాన్సెప్చువల్ బిట్స్ కూడా హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంచెం కాన్సెప్ట్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ ఇన్సిడెంట్ లైట్ ఏదైతే ఉందో దీనికి ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో నేను కనుక ఒక లైట్ని పంపిస్తే అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ జరగదు. సో గుర్తుపెట్టుకోండి, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మినిమం ఫ్రీక్వెన్సీ. కానీ థ్రెషోల్డ్ వేవ్ లెంత్కి వచ్చేటప్పటికి మాత్రం మనకి తెలుసు V ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా కదా, అంటే ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మినిమం ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు ఇది మ్యాక్సిమం వేవ్ లెంత్, ఇది మ్యాక్సిమం వేవ్ లెంత్. ద మ్యాక్సిమం వేవ్ లెంత్ అబౌవ్ విచ్ కదా ఇది. సో maximum wavelength above which no photoelectric emission takes place. అంటే మళ్ళీ మీనింగ్ ఏంటి? ఇప్పుడు నీకు వచ్చే ఇన్సిడెంట్ లైట్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా నాట్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ జరగదు. ఇస్ ఇట్ క్లియర్? సో న్యూ నాట్ లాంబ్డా నాట్ వేరు, న్యూ లాంబ్డా వేరు. ఓకే, సో అది కూడా చెప్తాను ప్రాబ్లంలో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. ఎనీవే ఒకసారి ఈ స్టోరీ అర్థం చేసుకుందాం, ఇది ఫీల్ అవుదాం కొంచెం. ఓకే, సో ఇందులో ఇప్పుడు న్యూ నాట్ ఫ్రీక్వెన్సీతో ఒక ఇన్సిడెంట్ లైట్ వచ్చి పడింది. పడినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి కదా. సో ఇలా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి. బయటికి రాగానే ఏం జరుగుతుంది? క్యాథోడ్ అనేది నెగిటివ్ పొటెన్షియల్ దగ్గర ఉంటే యానోడ్ అనేది పాజిటివ్ పొటెన్షియల్ దగ్గర ఉంది. ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. సో ఈ ప్లేట్ నుంచి బయటకు రాగానే దే ఆర్ అట్రాక్టెడ్ బై దిస్ యానోడ్. సో ఇమీడియట్గా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ యానోడ్ వైపు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే దాని పేరేంటి? ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇది లైట్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ కరెంట్ కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ద మోర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ద మోర్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంకా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్, సన్ రెండు తీసుకున్నారు. క్యాండిల్ లైట్, సన్. క్యాండిల్ లైట్ నార్మల్గా మనం నేకెడ్ అయితే చూడగలం, కానీ సన్ని అలా కాన్సన్ట్రేట్ చేసి చూడగలమా? లేదు. బికాస్ సన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువ, క్యాండిల్ లైట్ ఇంటెన్సిటీ తక్కువ అని చెప్పుకుంటామా లేదా? ఎందుకు అంటే ఇంటెన్సిటీ అనే పదానికి యూజువల్గా మీనింగ్ ఏంటంటే పవర్ బై ఏరియా. ఓకే, ఏరియా సేమ్ కానీ దీని పవర్ తక్కువ, దాని పవర్ ఎక్కువ. సో మోర్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వచ్చి పడతాయి, అప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ బయటకు వచ్చినట్లు. ఇక్కడ రెండు పదాలు ఉంటాయమ్మా, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ అనేవి మనం అర్థం చేసుకోవాలి. ఎనీవే సరే, ఇప్పటిదాకా స్టోరీ అర్థమైంది కదా. లైట్ వచ్చి పడింది, క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి. ఏ అనేది పాజిటివ్ పొటెన్షియల్ దగ్గర ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఏకి అట్రాక్ట్ అయ్యి మూవ్ అయ్యాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వచ్చింది. అయితే ఎంతవరకు వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. సో ఇక్కడ అంతా క్రౌడెడ్ అయిపోయింది, ఎలక్ట్రాన్స్ అన్నీ ఫిలప్ అయిపోయాయి. సో ఎలక్ట్రాన్కి మధ్యలో స్లైట్గా రిపల్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కరెంట్ పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది, కానీ ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత అంటే సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత కరెంట్ ఇంకా పెరగదు. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్లోగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి సాచురేషన్ కరెంట్కి వెళ్ళి ఆగిపోతుంది, అంతకంటే కరెంట్ పెరగదు. అర్థమైందా? నెక్స్ట్
ఇప్పుడు ఇంకొక కేసు ఏం చేస్తారంటే, ఇప్పటిదాకా యానోడ్ని పాజిటివ్కి కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు కేస్ 2లో ఏం చేస్తారంటే యానోడ్ ఈజ్ మెయింటైన్డ్ at negative potential. Anode is maintained at negative potential in comparison to cathode. కేస్ 2లో ఏం చేస్తారంటే యానోడ్ని క్యాథోడ్ నెగిటివ్లో ఉంది, దానికంటే తక్కువ నెగిటివ్ పొటెన్షియల్ని అప్లై చేస్తారు. నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, యానోడ్ నెగిటివ్, ఎలక్ట్రాన్ నెగిటివ్, నెగిటివ్ రిపెల్. సో ఎలక్ట్రాన్స్ యానోడ్ని రీచ్ అవ్వవు, ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాయి. అంటే కరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుంది, నో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ టేక్స్ ప్లేస్. సో దానికి మళ్ళీ ఇంకొక మంచి పేరుంది, దాన్ని ఏమంటారంటే స్టాపింగ్ పొటెన్షియల్. స్టాపింగ్ పొటెన్షియల్ ఈ లెసన్లో విఎస్ అని కానీ విఓ అని కానీ సింబలైజ్ చేస్తారు. వి వేరు, న్యూ వేరు, న్యూ ఫ్రీక్వెన్సీ, వి పొటెన్షియల్. సో విఎస్ ఆర్ విఓ అనేది స్టాపింగ్ పొటెన్షియల్కి సింబల్. మరి స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఏ నెగిటివ్ పొటెన్షియల్ యానోడ్నే కలెక్టర్ అని కూడా అంటారు. వెన్ ద నెగిటివ్ పొటెన్షియల్ అప్లైడ్ టు యానోడ్ అట్ విచ్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ టేక్స్ ప్లేస్. యానోడ్కి ఏ నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ జరగదు, ఆ నెగిటివ్ పొటెన్షియల్ని ఏమంటాము అంటే స్టాపింగ్ పొటెన్షియల్. యూజువల్గా స్టాపింగ్ పొటెన్షియల్ నెగిటివ్లోనే ఉంటుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటమ్మా, ద నెగిటివ్ పొటెన్షియల్ అప్లైడ్ టు యానోడ్. యానోడ్కే ఇంకొక పేరు ఏంటి అంటే కలెక్టర్. కొన్ని బుక్స్లో మీరు కలెక్టర్ అని చూస్తారు, బికాజ్ యానోడే కదా ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేసేది. అప్లైడ్ టు యానోడ్ అట్ విచ్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ టేక్స్ ప్లేస్. అంటే ఈ యానోడ్ గనక స్టాపింగ్ పొటెన్షియల్ కంటే తక్కువ పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ చేస్తే, గుర్తుపెట్టుకోండి థియరీ క్వశ్చన్స్ వస్తాయి, యానోడ్ కనుక స్టాపింగ్ పొటెన్షియల్ కన్నా తక్కువ పొటెన్షియల్ అప్లై చేస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ జరగదు. సో ఇవన్నీ కండిషన్స్ వేర్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ టేక్స్ ప్లేస్. ఈ టర్మినాలజీ అంతా అర్థం కావాలమ్మా కొంచెం. సో ఈ మాత్రం అర్థమైతే మీకు ప్రాబ్లమ్స్ ఈజీగానే అర్థమైపోతాయి. సో ఇది ఇంతవరకు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే వాటికి వెలాసిటీ ఉంది. మూవ్ అయ్యే ప్రతి బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, ఉండదా? అంటే ఇక్కడ మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా. ఈ కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్టాపింగ్ పొటెన్షియల్. ఏ పొటెన్షియల్ పెంచితే ఇంకా స్పీడ్గా వస్తాయి, ఏ పొటెన్షియల్ తగ్గిస్తే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే స్టాపింగ్ పొటెన్షియల్ అని అనుకున్నామో వెంటనే మైండ్లోకి రావాల్సింది రిలేషన్ బిట్వీన్ స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇంక ఇక్కడ నుంచి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, అలానే కాంప్లికేటెడ్ ఏమీ ఉండదు, చాలా చిన్న టాపిక్, ఈజీగా అర్థమవుతుంది చూడండి. సో ఇప్పుడేంటి, రిలేషన్ బిట్వీన్ స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ స్టాపింగ్ పొటెన్షియల్ లేదా కైనెటిక్ ఎనర్జీ ఈ రెండు పదాల్లో ఏది విన్నా వెంటనే మైండ్లోకి రావాల్సింది ఈవిఎస్ ఇజ్ ఈక్వల్ టు కే మ్యాక్స్, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఇందులో ఈ అంటే ఏంటి, ఈ ఈజ్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. ఈ వాల్యూ అంతే, ఇది ఫిక్స్. సో మీకు మైండ్లోకి రావాల్సింది ఇది. ఈ వాల్యూ తెలుసు, విఎస్ స్టాపింగ్ పొటెన్షియల్, కే మ్యాక్స్ కైనెటిక్ ఎనర్జీ. లేదు దీనినే ఈవిఎస్ ఇజ్ ఈక్వల్ టు ½ వి మ్యాక్స్ స్క్వేర్, మ్యాక్సిమం వెలాసిటీ. మాస్ ఎప్పుడు మ్యాక్సిమం అవ్వదు కదా, వెలాసిటీయే మ్యాక్సిమం అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అంటే వెలాసిటీ మ్యాక్సిమం. ఈ రెండు ఫార్ములాలో మీరు ఏదైనా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రీవియస్ లెసన్లో కానీ మీరు ఎక్కడైనా నేర్చుకున్నది ఏమైనా గుర్తుంటే గనక ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్, విఎస్ కాదు, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్.
ఎలక్ట్రాన్ వోల్ట్స్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేసే విధానం. సో ఎప్పుడప్పుడు మనకి ప్రాబ్లమ్స్లో ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కూడా ఇస్తారు. ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆల్సో. కానీ ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది ఎస్ఐ యూనిట్ కాదు. ఎనర్జీ ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్ కదా, అది మనకు అందరికీ తెలుసు. సో ఎలక్ట్రాన్ వోల్ట్ని జౌల్లో కన్వర్ట్ చేయాలి అంటే మొత్తం మోడర్న్ ఫిజిక్స్ అంతా ఈ విషయం గుర్తుపెట్టుకోవచ్చు. ఫుల్ మోడర్న్ ఫిజిక్స్లో అప్లై చేయాల్సిన కన్వర్షన్. వన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జౌల్స్. అది కూడా నేను చెప్తాను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్కడ కన్వర్ట్ చేయాలి, ఎక్కడ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం నేర్చుకుంటాము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీకి వెళ్ళిపోదాము. అదేంటంటే వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. దీనిని స్మాల్ లెటర్ W నాట్ ఎలా అయినా రిప్రజెంట్ చేస్తారు. కొన్నిసార్లు ఫై అనేది కూడా వాడతారు, ఫై ఆర్ ఫై నాట్. ఓకే, ఈ రెండు ఏదైనా వాడతారు సింబల్స్. వర్క్ ఫంక్షన్ అనే పదం మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూసేద్దాము. మీరు కనుక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఐపీఈలో చదివి ఉంటే వర్క్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ తెలియాలి. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron, to remove an electron from metal surface. మెటల్ సర్ఫేస్ మీద నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి మినిమం ఎంతైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీనే మనం వర్క్ ఫంక్షన్ అంటాము. ఓకే, ఇది అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో వర్క్ ఫంక్షన్ అనేటప్పటికీ ఫార్ములా వచ్చేసి హెచ్ న్యూ నాట్ ఆర్ hc/λ0. బికాస్ ఈ లెసన్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే c is equal to న్యూ లాంబ్డా, ఎఫ్ లాంబ్డా ఆర్ న్యూ లాంబ్డా. గుర్తుందా? స్పీడ్ ఆఫ్ లైట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఇక్కడ మనం వాడేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాబట్టి ఇది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇందులో న్యూ నాట్ ఏంటి, లాంబ్డా నాట్ ఏంటి ఏమైనా అబ్జర్వ్ చేశారా? న్యూ నాట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, లాంబ్డా నాట్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. గుర్తుందా? న్యూ నాట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, లాంబ్డా నాట్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ గనక యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉంటే వర్క్ ఫంక్షన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉండొచ్చు. వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉంటే వర్క్ ఫంక్షన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉండొచ్చు. వేవ్ లెంత్ మీటర్స్లో ఉంటే వర్క్ ఫంక్షన్ జౌల్స్లో ఉండాలి. ఏమైనా అర్థమైందా? వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉన్నంత వరకు మనము W0 వర్క్ ఫంక్షన్ అనేది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంచేసుకోవచ్చు, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ ట్రిక్. షార్ట్ కట్ ట్రిక్ ఏంటి అంటే హెచ్C వాల్యూ చూడండి. నార్మల్గా హెచ్ వాల్యూ ఎంత అంటే 6.6 × 10⁻34 జౌల్ సెకండ్. తెలుసా? హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, అవునా కదా? మీకు మొత్తం కెమిస్ట్రీ ఇంకా అంతకంటే ఏం లేదు. కెమిస్ట్రీలో ఏది ఉందో అదే ప్లాంక్ అంకుల్ అక్కడ ఇక్కడ సేమ్ చెప్పారు కాబట్టి ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ మారదు. హెచ్ ఇస్ ఈక్వల్ టు ఇది. సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ప్రతిసారి ప్రాబ్లం చేసేటప్పుడు ఈ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మనము షార్ట్ కట్ ట్రిక్స్ కదా ఫాలో అయ్యేది. హెచ్సికి డైరెక్ట్ వాల్యూ ఏంటి అంటే హెచ్సికి డైరెక్ట్ వాల్యూ 12400 1240. ఏది ఎప్పుడు వాడాలి అంటే 12400 ఎప్పుడు వాడాలి అంటే ఇఫ్ లాంబ్డా ఈజ్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. వేవ్ లెంత్ అనేది యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో మెజర్ చేస్తే 12400 వాడాలి. ఇఫ్ లాంబ్డా ఈజ్ ఇన్ నానోమీటర్స్, వేవ్ లెంత్ని నానోమీటర్స్లో మెజర్ చేస్తే 1240 వాడాలి. ఇది షార్ట్ కట్. సో ప్రతిసారి ఇవన్నీ అప్లై చేసుకుని మల్టిప్లై చేసి ఇవంతా అక్కర్లా. డైరెక్ట్గా హెచ్సి ప్రోడక్ట్ దీని టోటల్ వాల్యూ ఎంతమ్మా? 12400 ఎప్పుడు వాడాలి? లాంబ్డా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో కనుక ఇస్తే. లేదు ఆప్షన్స్ నానోమీటర్స్లో అడిగారు, 1240 మాత్రమే వాడతారు. సో మంచి ఇంపార్టెంట్ ట్రిక్
చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో మైండ్లో అలా ప్రింట్ చేసేసుకోండి అంతే. సో ఇప్పుడు మీకు టర్మినాలజీ మొత్తం అర్థమైపోయిందా? టర్మినాలజీ మొత్తం అర్థమైపోయింది కాబట్టి మెయిన్ టాపిక్, ప్రాబ్లమ్స్ వచ్చే టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. అంటే ఇప్పటిదాకా చెప్పింది వేస్ట్ అంటే కాదు, ఇప్పటిదాకా ఈ లెసన్ ఏంటో ఫీల్ అయ్యాం కాబట్టి కాన్సెప్చువల్ బిట్స్ చేయగలుగుతాము. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ హెడ్డింగ్ పెట్టామా మనం? ఓకే, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏం లేదమ్మా. ఓకే, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సరే, ఐన్స్టీన్స్కి వెళ్ళే ముందు గ్రాఫ్స్ కొన్ని ఉన్నాయి, ఇవి చూసేసి అప్పుడు వెళ్దాం, అది బెటర్. సరే, కొన్ని ఇంపార్టెంట్ గ్రాఫ్స్ మనం నేర్చుకోవాలమ్మా, అవేంటి చూద్దాము. సో ఫస్ట్ గ్రాఫ్ దేనికి దేనికి మధ్యలో అంటే ఎస్ పెన్. ఓకే, ఫస్ట్ గ్రాఫ్ దేనికి దేనికి మధ్యలో అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్కి ఫోటో కరెంట్కి రిలేషన్ ఏంటి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోటో కరెంట్. నార్మల్గా ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ క్యాపిటల్ ఐ అనుకుంటాము, కరెంట్ని స్మాల్ ఐ అనుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి? ఇక్కడ క్యాపిటల్ ఐ, ఇక్కడ స్మాల్ ఐ తీసుకున్నా, ఇక్కడ క్యాపిటల్ ఐ, ఇక్కడ స్మాల్ ఐ తీసుకున్నా వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుందమ్మా? స్ట్రెయిట్ లైన్ విత్ స్లోప్ m is equal to 1 బికాస్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది ఫోటో కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టాపింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, స్టాపింగ్ పొటెన్షియల్ does not depend on capital I. Capital I అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మార్చినా కూడా స్టాపింగ్ పొటెన్షియల్ మారదు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ గ్రాఫ్స్. యాక్చువల్గా ఈ లెసన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే గ్రాఫ్స్ గీస్తున్నానో ఈ గ్రాఫ్స్ హెడ్డింగ్తో సహా యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంక ఇందులో మోడిఫికేషన్ చేయడానికి ఏమీ లేదు. ఆ గ్రాఫ్ జస్ట్ మెమరైజ్ చేసుకున్నా చాలు, మీరు హ్యాపీగా ఈ లెసన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి కొన్ని రకాల ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఏంటి అంటే ఫస్ట్ కేస్ 1 తీసుకుందాము. కేస్ 1 ఏంటి అంటే కీపింగ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. ఎవరి ఫ్రీక్వెన్సీ? ఏదైతే లైట్ వచ్చి పడుతోందో ఆ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని కాన్స్టెంట్గా పెట్టి ఇంటెన్సిటీ ఈజ్ వేరీడ్. అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్. సో మనము గీసే గ్రాఫ్లో ఇక్కడ ఫోటో కరెంట్ తీసుకుంటాము ఆన్ వై యాక్సిస్ ఏంటమ్మా? ఫోటో కరెంట్. ఇక్కడ పొటెన్షియల్ తీసుకుంటాం, పొటెన్షియల్ ఈజ్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో దీని గ్రాఫ్ ఎలా వస్తుంది? బేసిక్ గ్రాఫ్, నార్మల్ బేసిక్ గ్రాఫ్ ఏంటి అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్లో మనకి తెలుసు స్టాపింగ్ పొటెన్షియల్ నుంచి స్టార్ట్ అయ్యి సాచురేషన్ కరెంట్ వరకు ఉంటుంది. సో గ్రాఫ్ యూజువల్గా ఇలా ఉంటుంది. ఇది కర్వ్ ఉండదు ఇక్కడ, లెట్ us మేక్ మోర్ ప్రాపర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. సో ఇదేంటి? స్టాపింగ్ పొటెన్షియల్, ఇది కరెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంచి పొటెన్షియల్ని, ఇంటెన్సిటీని వేరీ చేస్తున్నాం. సో ఫ్రీక్వెన్సీ వల్ల కాన్స్టెంట్గా ఉండి ఇంటెన్సిటీ మార్చినా స్టాపింగ్ పొటెన్షియల్ మారదు. సో మన గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. సో ఇది I1, I2, I3 అనుకుంటే I3 ఈజ్ గ్రేటర్ దాన్ I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1, కానీ మొత్తం మూడిటికి VS సేమ్గా ఉంది చూడండి. సో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంది, ఇంటెన్సిటీ వేరీ చేసినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ మారదు, కానీ ఫోటో కరెంట్ అనేది మారిపోతుంది. ఇంటెన్సిటీ పెరిగితే ఫోటో కరెంట్ పెరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గ్రాఫ్స్. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఏంటంటే
కీపింగ్ ఇంటెన్సిటీ కాన్స్టెంట్, రివర్స్ అనమాట. కీపింగ్ ఇంటెన్సిటీ కాన్స్టెంట్, కీపింగ్ ఇంటెన్సిటీ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ ఈజ్ వేరీడ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ వేరీడ్. ఫ్రీక్వెన్సీ మార్చారు, ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా పెట్టారు. ఇప్పుడు గ్రాఫ్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, స్టాపింగ్ పొటెన్షియల్ ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు, కానీ ఇక్కడ ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా పెట్టి ఫ్రీక్వెన్సీని వేరీ చేసాం కాబట్టి ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ మారిపోతుంది. సేమ్ ఇక్కడ ఫోటో కరెంట్ తీసుకుంటాము, ఫోటో కరెంట్, ఇక్కడ పొటెన్షియల్ సేమ్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది చూడండి. సాచురేషన్ కరెంట్ సేమ్గానే ఉంటుంది, బట్ ఇది ఎక్కువ పక్కకి వెళ్ళిపోయింది. ఇది సాచురేషన్ కరెంట్ 3 కేసెస్లోనూ సేమ్గానే ఉంటుంది. చూసారా, సాచురేషన్ కరెంట్ సేమ్, ఐ లాగానే ఉంది, కానీ ఇది VS1, VS2, VS3, స్టాపింగ్ పొటెన్షియల్ మారిపోతుంది. జస్ట్ ఈ కండిషన్ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. ఈ స్లైడ్లో ఏవైతే గ్రాఫ్స్ ఉన్నాయో ఇవి యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, ఎట్టి పరిస్థితులను మార్చరు. సో జస్ట్ ఇలా గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఓన్లీ థియరీ పార్ట్. ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లోకి వస్తాయి. అయితే నేను ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి అంటే, మెటల్ మారినంత వరకు వర్క్ ఫంక్షన్ మారదు. వర్క్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటల్. ఓకే, అంటే కాపర్ సర్ఫేస్ తీసుకున్నాను, ఐరన్ సర్ఫేస్ తీసుకున్నాను, రెండిటి మీద అల్ట్రావైలెట్ రేస్ సేమ్ రేస్ వచ్చాయి, కానీ ఒకదానికి ఇంకొక దానికి వర్క్ ఫంక్షన్ వేరువేరుగా ఉంటుంది. కానీ కాపర్ సర్ఫేసే ఉంది, ఫస్ట్ అల్ట్రావైలెట్ రేస్ వచ్చి పడ్డాయి, ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి పడ్డాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాపర్ మారలేదు. మెటల్ మారినంత వరకు వర్క్ ఫంక్షన్ మారదు. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంకి చాలా చాలా ఇంపార్టెంట్. మెటల్ మారినంత వరకు వర్క్ ఫంక్షన్ మారదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, సో ఇంతవరకే గుర్తుపెట్టుకొని చాలు, ఎక్కువ ఏమి ఆలోచించేద్దు, మనము ఇంతవరకు చేద్దాం చాలు. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్ళిపోతున్నాం మనము. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఐన్స్టీన్ అంకుల్ ఏం చెప్పారంటే, ఏదైతే ఎనర్జీ ఉందో, ఎవరి ఎనర్జీ, ఏదైతే లైట్ వచ్చి పడుతోందో ఆ లైట్కి ఒక ఎనర్జీ ఉంటుంది కదా, దాని ఎనర్జీ E. ఇప్పుడు ఈ వచ్చి పడిన లైట్ ఏం చేస్తోంది, ఎనర్జీ అంటే ఏంటి, ఫోటాన్ ఎనర్జీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇన్సిడెంట్ లైట్ యొక్క ఎనర్జీ E. సో బాగా గుర్తుపెట్టుకోండి, E అనగానే గుర్తు రావాల్సింది ఇన్సిడెంట్ లైట్కి సంబంధించిన ఎనర్జీ. ఇప్పుడు ఈ ఎనర్జీ ఏమవుతోంది, ఇందులో కొంత పార్ట్ ఈ సర్ఫేస్ మీద నుంచి ఎలక్ట్రాన్ని బయటికి తీయడానికి ఉపయోగపడుతోంది, ఇంకొంత పార్ట్ ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ని మూవ్ చేయడానికి హెల్ప్ అవుతోంది. సో ఈ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ, ప్లస్ ఇంకొంత పార్ట్ దేనికి ఉపయోగపడుతోంది, ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీగా మారుతోంది. సో ఇదే ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఈ మాత్రం అర్థమైతే చాలు, ఇంకెక్కడి నుంచి అన్నీ మనకి తెలిసినవే రాసుకుంటూ వెళ్తూ ఉంటాం అలాగా. ఓకే, సో ఈ ఎనర్జీ ఎవరిది, ఇన్సిడెంట్ లైట్ యొక్క ఎనర్జీ, వర్క్ ఫంక్షన్ Kmax, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఇంకెక్కడి నుంచి చూడండి మనం రాసుకుంటూ వెళ్తాము. ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, H న్యూ ఇజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్, ఇక్కడ న్యూ రాస్తే ఇక్కడ కూడా న్యూ రాద్దాం, H న్యూ నాట్ ప్లస్ Kmax ప్లేస్లో ½ mv max స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, ఇదొక ఈక్వేషన్. ఇంకిక్కడి నుంచి నేను రాసే ప్రతిదీ ఇంపార్టెంట్ అనమ్మా, రకరకాలుగా ఎలా మార్చచ్చు. మనకేం తెలుసు, C ఇజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా, అక్కడి నుంచి న్యూ ఇజ్ ఈక్వల్ టు C బై లాంబ్డా. సో అది మనం సబ్స్టిట్యూట్ చేస్తే HC బై లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు HC బై లాంబ్డా నాట్
ప్లస్ హాఫ్ ఎంవి మ్యాక్స్ స్క్వేర్ రాయచ్చా? న్యూ ప్లేస్లో సి బై లాంబ్డా రాసుకున్నాం. ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ లాంబ్డా, న్యూ నాట్ ఉంది, లాంబ్డా నాట్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ వేవ్ లెంత్, ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ, ఇన్సిడెంట్ లైట్ వేవ్ లెంత్, క్లారిటీ ఉండాలి టర్మినాలజీలో. అండ్ వీ ఆల్సో నో దాట్ ఎక్కడైతే కే మ్యాక్స్ వచ్చిందో అక్కడ మనం దాని ప్లేస్లో ఈవిఎస్ రాసుకోవచ్చు. గుర్తుందా లేదా? అక్కడ మనం ఈవిఎస్ రాసుకోవచ్చా లేదా? సో వెరీ సింపుల్. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ కే మ్యాక్స్ ప్లేస్లో ఏం రాస్తాను? ఈవిఎస్. సో ఇది ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్. ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ, ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్. అర్థమైందా? సో ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఇందులో ఏమైనా కొత్తగా ఉందా? ఏం లేదు, అంతా మనకి తెలిసిందే. సో అలా జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇంతవరకు ఒక పాయింట్. అయితే ఇక్కడే ఇంకొకటి కూడా నేర్చుకుందాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంచెం పవర్ అండ్ ఎనర్జీ అనే టర్మినాలజీ గురించి కూడా చూద్దాం. పవర్కి ఎనర్జీకి రిలేషన్ ఏంటి? పవర్కి ఎనర్జీకి రిలేషన్ ఏంటమ్మా? మనకి తెలుసు, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. అయితే ఈ ఎనర్జీ ఎవరిది? ఒక్కొక్క ఫోటాన్కి ఎనర్జీ ఈ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి? ఒక ఫోటానే వచ్చి పడుతుందా? కాదు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి. సో జస్ట్ ఎన్తో మల్టిప్లై చేస్తే అయిపోయింది. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఎన్ అంటే ఏంటమ్మా? నంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు, ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం అడగలేదు. బట్ ఎస్, పవర్ ఎనర్జీ రిలేషన్లో ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సిన్స్ ఈ ఇజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా, రైట్? దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. పి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్సి బై లాంబ్డా ఇంటూ టీ. నా హెచ్ ఎన్ ఒకలాగా ఉన్నాయి. ఎన్ ఇంటూ హెచ్సి బై లాంబ్డా ఇంటూ టీ. లేదు, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ రాసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, హెచ్ న్యూ రాస్తే పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ న్యూ బై టీ. సో ఎలా అయినా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క ఫోటాన్ ఎనర్జీ ఈ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వచ్చి పడతాయి కాబట్టి టోటల్ పవర్కి ఫార్ములా ఇది. ఈ స్లైడ్లో ఉన్న వాటి మీద దాటి మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతే, ఇంతవరకే ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్. చాలా చాలా సింపుల్ లెసన్ అసలు ఇది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇంకొక పార్ట్ మనకి ఏమొస్తుంది అంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటే యాక్చువల్గా డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మీకు ఆల్రెడీ తెలుసు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. గుర్తుందా? డి బ్రోగ్లీ వేవ్ లెంత్. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏంటమ్మా? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. లాంబ్డా వేవ్ లెంత్, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, పి ఏంటి? మొమెంటం. పి ఏంటమ్మా? మొమెంటం. పీకి ఫార్ములా ఏం రాసుకోవచ్చు? ఎం ఇంటూ వి. సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇంకొక ఫార్ములా రెడీ అయిపోయింది. ఎం ఇంటూ వి, వెలాసిటీ. లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం అండ్ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి బికాస్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. కానీ ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇంకొక రిలేషన్ ఏం తెలుసు అంటే మొమెంటంకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ తెలుసా లేదా? కే ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. ఎంతమంది వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ చూసి ఉంటే అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. కే ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. సో పీ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 2mk, రైట్? సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇంకొక ఫార్ములా రెడీ అయిపోయింది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఓవర్ 2mk. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా ఏమో రూట్ లేదు, ఈ ఫార్ములాలో మాస్కి రూట్ ఉంది. మరి ఏది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? ప్రాబ్లంలో చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాబ్లంలో సేమ్ కైనెటిక్ ఎనర్జీ అనే పదాలు ఉన్నాయంటే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. మొమెంటం, వెలాసిటీ అనే పదాలు ఉన్నాయంటే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే
ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్ నుంచి ఇంకొక రిలేషన్ మనకి ఏం తెలుసు అంటే K is equal to Q into V. ఇది క్యాపిటల్ లెటర్ V, ఇది స్మాల్ లెటర్ V. ఇది వెలాసిటీ. ఇక్కడ V ఏంటి అంటే వెలాసిటీ. ఇక్కడ V ఏంటమ్మా వెలాసిటీ. బట్ ఇక్కడ క్యాపిటల్ V అనేది ఏంటంటే పొటెన్షియల్. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో లాంబ్డా ఇస్ ఈక్వల్ టు H బై రూట్ ఓవర్ 2mqv. V క్యాపిటల్ V రాస్తున్నాను చూసుకోండి, పొటెన్షియల్. ఇక్కడ ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. మనకి యూజువల్గా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో ప్రాబ్లం అడిగేటప్పుడు హైలీ రిపీటెడ్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది. హైలీ రిపీటెడ్ సెంటెన్స్ అనమాట. అదేంటంటే వెన్ ఏ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ అవ్వచ్చు, ప్రోటాన్ అవ్వచ్చు, ఏదైనా సరే. వెన్ అ చార్జ్ ఈజ్ యాక్సలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్. క్వశ్చన్లో నీకు ఈ సెంటెన్స్ కనిపించింది అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడాలి. సెంటెన్స్ మైండ్లో గుర్తుపెట్టేసుకోండి, ఇలాగే ఉంటుంది సెంటెన్స్ అంతే. చార్జ్ ఈజ్ యాక్సెలరేటెడ్ త్రూ, ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సెలరేటెడ్ త్రూ, ప్రోటాన్ ఈజ్ యాక్సెలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ అనగానే ఈ ఫార్ములానే వాడాలి. బికాస్ పొటెన్షియల్ ఇన్వాల్వ్ అయిన ఫార్ములా ఇదొక్కటే. సో ఇవన్నీ కూడా మనకి కొత్తగా ఏమైనా ఉన్నాయా, తెలిసిన దానినే అలా 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 మార్చుకుంటూ వెళ్ళాలి బేసింగ్ ఆన్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇంతే. ఓకే, దీనికంటే ముందు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని బట్టి కొన్ని స్టాండర్డ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, వీటికి కొన్ని, బికాస్ మీరు ఈ ఫార్ములాలో చూడండి ఒకసారి, ఇందులో ఏమేమి ఉన్నాయి. మాస్ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది, లేదా మాస్, చార్జ్, పొటెన్షియల్, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రాన్ కన్సిడర్ చేశాను. ఎలక్ట్రాన్లో ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎనీవే కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్. సో వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసేసి మనకు ఒక షార్ట్ కట్ ఇచ్చారనమాట. సో ఆ షార్ట్ కట్స్ ఏంటి చూద్దాం. అవేంటంటే ఇప్పుడు నేను రాయబోయేవి వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్, వేవ్ లెంత్ ఆఫ్ ప్రోటాన్, వేవ్ లెంత్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్, వేవ్ లెంత్ ఆఫ్ న్యూట్రాన్, డ్యూటిరాన్ ఒకటి ఉంది కదా, వేవ్ లెంత్ ఆఫ్ డ్యూటిరాన్. సో ఇదేంటిది, ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, అలాగే ఇదేంటిది ఆల్ఫా పార్టికల్. తెలుసు కదా మీ అందరికీ అసలు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో తెలుసా? ఆల్ఫా పార్టికల్ అనే పదానికి మీనింగ్ తెలియాలి. ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ 2He4 వితౌట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసేసిన 2 హీలియం ఈజ్ కాల్డ్ ఆల్ఫా పార్టికల్. సో ఆల్ఫా పార్టికల్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? 2He4. ఆల్ఫా పార్టికల్ అనగానే మైండ్లోకి రావాలి 2He4 వితౌట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసిన హీలియంని ఆల్ఫా పార్టికల్ అంటారు. నెక్స్ట్ ఆల్ఫా పార్టికల్, దెన్ దిస్ ఈజ్ ఫర్ న్యూట్రాన్ అండ్ దిస్ ఈజ్ ఫర్ డ్యూటిరాన్. స్పెల్లింగ్ ఏదో అర్థంలే. సో ఫార్ములా ఏంటి అంటే లాంబ్డా E is equal to 12.27 by root V యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇవన్నీ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లోనే ఉంటాయి. ప్రోటాన్కి వచ్చేటప్పటికి 0.286 అప్రాక్సిమేట్ వాల్యూ √V, ఇది కూడా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లోనే. ఆల్ఫా పార్టికల్ వచ్చేటప్పటికి 0.101 by √V యాంగ్స్ట్రామ్ యూనిట్స్. న్యూట్రాన్ వచ్చేటప్పటికి 0.286 బై, దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటారు, పొటెన్షియల్ తీసుకోరు, బట్ పెద్దగా ఏం డిఫరెన్స్ ఏముండదు. డ్యూటిరాన్కి వచ్చేటప్పటికి 0.202 by √V యాంగ్స్ట్రామ్ యూనిట్స్. వీటన్నిటిలోనూ V అంటే ఏంటి? పొటెన్షియల్. వీటన్నిటిలోనూ V అంటే ఏంటమ్మా? పొటెన్షియల్. అయితే ఇదంతా గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. నువ్వు సపరేట్గా కావాలంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ప్రోటాన్, చార్జ్ ఆన్ ప్రోటాన్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుని కూడా చేయొచ్చు. లేదు నాకు షార్ట్ కట్ కావాలి అనుకుంటే
ఇవి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. రోజు 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 ప్రాక్టీస్ చేస్తే అవే గుర్తొచ్చేస్తాయి. అయితే ఇక్కడ మనకి డేవిసన్ అండ్ జర్మర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారు, జర్మర్స్ ఇద్దరు ఈ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేశారు. అది కూడా ఎక్కడ అంటే కరెక్ట్గా పొటెన్షియల్ 54 volts అప్లై చేసినప్పుడు. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంటల్ సెటప్లో ఇప్పుడు మనకు ఆ ఎక్స్పెరిమెంటల్ సెటప్ కానీ అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ తెలుసుకుందాం. ఇవన్నిటికీ ఇంకా చేయలేదు. బట్ ఎలక్ట్రాన్కి మాత్రం డిఫ్రాక్షన్ మెథడ్ని ఉపయోగించి డేవిసన్ జర్మర్ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేశారు. అది కూడా కరెక్ట్గా ఏ పొటెన్షియల్ దగ్గర అంటే 54 volts. 54 voltsని అక్కడ వాళ్ళు సబ్స్టిట్యూట్ చేశారనమాట. 12.27/√54 అప్లై చేస్తే వాల్యూ 1.67 angstrom units వచ్చిందనమాట. సో ఇది ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్. ఇది ఫైండ్ అవుట్ చేసినందుకు కూడా వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇలా అప్పట్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగేవన్నమాట. ఇదమ్మా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. చాలా ఈజీగా ఉందా లేదా? అయిపోయింది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. లాస్ట్లో ఒక చిన్న 2 గ్రాఫ్స్ పెట్టాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని. స్టాపింగ్ పొటెన్షియల్కి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్కి గ్రాఫ్ గీసినప్పుడు ఏదైతే లైన్ వచ్చిందో ఈ లైన్ యొక్క స్లోప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ ఏంటి అంటే h/e, ప్లాంక్స్ కాన్స్టెంట్ బై ఎలక్ట్రాన్ ఛార్జ్. అలాగే కైనెటిక్ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి మళ్ళీ గీసినప్పుడు ఇదేంటిది స్టాపింగ్ పొటెన్షియల్కి ఫ్రీక్వెన్సీకి, ఇదేంటి కైనెటిక్ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి గీసినప్పుడు కూడా లైన్ ఇలాగే వచ్చింది. ఇక్కడ ఈ ఇంటర్సెప్షన్ మైనస్ వర్క్ ఫంక్షన్ బై ఈ వస్తే ఇక్కడ ఓన్లీ వర్క్ ఫంక్షన్ మాత్రమే వచ్చింది ఇంటర్సెప్షన్. అయితే దీనికి కూడా స్లోప్ ఉంటుంది. దీని స్లోప్ వాల్యూ ఎంత అంటే h మాత్రమే. స్టాపింగ్ పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీ స్లోప్ h/e, కైనెటిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ స్లోప్ h. ఇక్కడ ఇంటర్సెప్షన్ వర్క్ ఫంక్షన్ బై ఈ, ఇక్కడ ఇంటర్సెప్షన్ ఓన్లీ వర్క్ ఫంక్షన్. సో ఇది ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద PYQ సెషన్స్. ఆర్ యూ ఆల్ రెడీ? మీరు పెన్ను పేపర్ పెట్టుకోండి, చూడండి నాకంటే ముందే చేసేస్తారు, అంత ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ద వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. ఇమీడియట్గా రాసేసుకోవచ్చు. v1 = v అయినప్పుడు v2 = v/2. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్? డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి వెలాసిటీకి రిలేషన్ ఏంటి? లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v, రైట్? వెలాసిటీకి డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి రిలేషన్, ఎస్. సో వెలాసిటీకి డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి రిలేషన్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఇంటూ 100. పర్సంటేజ్ అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేస్తాము? డెల్టా v/v ఇంటూ 100, రైట్? పర్సంటేజ్లో అడగలేదు కాబట్టి మనం ఇంటూ 100ని అవాయిడ్ చేయొచ్చు, పర్లేదు. ఓన్లీ చేంజ్ మాత్రమే అడిగారు. సో డెల్టా v/vని ఎలా రాయాలి? v2 మైనస్ v1/v1, రైట్? అంతే, సబ్స్టిట్యూట్ చేసేయండి. v2 ఎంత అనుకున్నాం మనము? v/2 మైనస్ v/v, రైట్? సో v/2 మైనస్ v ఈజ్ మైనస్ v/2/v మైనస్ 1/2 ఇంటూ 100 చేయాలి బికాస్ పర్సంటేజ్ ఉంది. సో మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? -50. ఆ మైనస్ సింబల్ దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే వెలాసిటీ డిక్రీజ్ అయితే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యింది, ఒక క్వాంటిటీ డిక్రీజ్ అయితే ఇంకో క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి దానికోసం మైనస్ సింబల్ వాడతాము. అండ్ ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్. ఇంటూ 100 ఉండాలమ్మా, ఆప్షన్స్ని బట్టి చూసుకోవడమే. సో ఆప్షన్స్లో ఇంటూ 100 చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. In a photoelectric emission experiment, the photo current is brought to 0 by stopping potential ఎంత ఇచ్చారు? ఇది stopping potential అంటే ఏంటి? Vs. If the work function of the metal is work function W0 is also given, then the wavelength of incident light.
ఇన్సిడెంట్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాంబ్డానా లాంబ్డా నాటా? ఇన్సిడెంట్ లైట్కి ఎప్పుడు లాంబ్డా. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు? స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చారు 0.50 ఎలక్ట్రాన్ వోల్ట్స్, వర్క్ ఫంక్షన్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్, లాంబ్డా కావాలి. సో ఈ మూడింటిని కలిపే రిలేషన్ ఏంటి అంటే హెచ్సి బై లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు W0 ప్లస్ ఈవిఎస్ రాయచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్. అయితే ఈ వాల్యూ రాయాల్సిన అవసరం లేదు బికాస్ స్టాపింగ్ పొటెన్షియల్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమే. 2 ప్లస్ 0.5 ఇజ్ ఈక్వల్ టు హెచ్సి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అని చెప్పాను. ఆన్సర్ చూడండి, నానోమీటర్స్లో ఉంది. సో ఆ నానోమీటర్స్లో కావాలి అంటే ఏం తీసుకోవాలి? 1240 బై లాంబ్డా. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అంతే, అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 0.5 ఇస్ 2.5. 1240 బై 2.5 ఆన్సర్ ఎంత వస్తుంది మీరు సాల్వ్ చేయండి. కీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్, రెండు ఉన్నాయి చూడండి, ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్. ప్రోటాన్లు ఆల్ఫా పార్టికల్ ఇచ్చినప్పుడు ఏమైనా ఐడియా ఉందా? ప్రోటాన్కి ఆల్ఫా పార్టికల్కి కంపారిజన్ చూడండి. ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్, ప్రోటాన్ మాస్ m అనుకుంటే ఆల్ఫా పార్టికల్ మాస్ 4m అవుతుంది. ప్రోటాన్ ఛార్జ్ q అనుకుంటే ఛార్జ్ ఆన్ ఆల్ఫా పార్టికల్ 2q అవుతుంది. తారక మంత్రం లాగా గుర్తుపెట్టుకోండి. తారక మంత్రం అంటే జూనియర్ ఎన్టీఆర్ మంత్రం కాదు. మైండ్లో అలా ఫిక్స్ చేసేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఇక్కడే కాదు, మొత్తం ఎంసెట్లో ఎక్కడైనా ఫిజిక్స్లో ఆల్ఫాని ప్రోటాన్ని కంపేర్ చేయాలి అంటే ఇంతకంటే ఎక్కువ అడగరు కాబట్టి బాగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు కూడా మనకి ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్ ఉన్నాయి. సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాంబ్డా పి లాంబ్డా ఆల్ఫా ఆర్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్. ఆఫ్టర్ దే మూవ్ సేమ్ డిస్టెన్స్ ఇన్ ద ఫీల్డ్ రేషియో ఆఫ్ లాంబ్డా పి బై లాంబ్డా ఆల్ఫా కావాలి. సో ఇక్కడ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఓవర్ 2mqv. ఈ ఫార్ములా అప్లై చేయాలి బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఇచ్చారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అయితే పొటెన్షియల్ కూడా కాన్స్టెంట్. ఈ మాత్రం నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎలక్ట్రిసిటీ తెలిస్తే వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అయితే పొటెన్షియల్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో మనం తీసుకోవాల్సింది లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ మాస్ ఇంటూ క్యూ. అయిపోయింది, చల్లరైపోయింది. ఇంకా మనకేం కావాలి? లాంబ్డా ఆఫ్ పి బై లాంబ్డా ఆఫ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్, రెండు ఇన్వర్స్లీలో ఉన్నాయి కాబట్టి మాస్ ఆఫ్ ఆల్ఫా బై మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ చార్జ్ ఆఫ్ ఆల్ఫా బై చార్జ్ ఆఫ్ ప్రోటాన్. చేస్తారా? మీరే చేస్తారా లేదా? మాస్ ఆఫ్ ఆల్ఫా 4m బై m ఇంటూ 2q బై q. ఆన్సర్ 2√2:1. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇది కరెక్ట్ ఆప్షన్ వస్తుంది బికాజ్ 8 కదా, 8 అంటే 2√2గా రాస్తాం. నెక్స్ట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ ఇన్సిడెంట్ రేడియేషన్ ఇన్ ఎ ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ డిపెండ్స్ ఆన్ మెటల్, డిపెండ్స్ ఆన్ వేవ్ లెంత్, డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్? ఏ ఆప్షన్ కరెక్ట్? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. వేవ్ లెంత్ మీద డిపెండ్ అవ్వదు, ఇంటెన్సిటీ మీద అసలే డిపెండ్ అవ్వదు. సో ఆప్షన్ 2 విల్ బి కరెక్ట్. ద మాస్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ పార్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%. మాస్ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండు ఇంక్రీజ్ చేశారు. డెల్టా m బై m ఇంటూ 100 ఎంత? 1%. డెల్టా k బై k ఇంటూ 100 ఎంత? 1%. ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ ఇన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లో షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్ యూజ్ చేయొచ్చా లేదా? ఫార్ములా ఏంటి? లాంబ్డాకి మాస్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఓవర్ 2mk. అవునా? లాంబ్డాకి మాస్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్.
హెచ్ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్. సో మనం ఎలా రాయొచ్చు, డెల్టా, ఓకే ఇలా కూడా కాదు, ఇంకా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. లాంబ్డా is equal to lambda is proportional to mk whole power 1/2గా రాసుకోవచ్చా, -1/2 పోని. మైనస్ సింబల్ ఇందులో ఎందుకు అంటే ఓన్లీ ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్పడానికి మాత్రమే వాడతాం. సో ఇప్పుడు రాయండి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్. డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఇంటూ 100 is equal to డెల్టా ఎం బై, ఓకే వీటికి ముందు ఏమొస్తుంది 1/2. న్యూమరేటర్లో ఉన్నది మల్టిప్లై అవుతుందా అవ్వదా, న్యూమరేటర్లో ఉన్నది మల్టిప్లై అవుతుంది, ఇంటూ డెల్టా ఎం బై ఎం ఇంటూ 100 ప్లస్ డెల్టా కే బై కే ఇంటూ 100. సో -½ ఇంటూ 1% ప్లస్ 1%, ఆన్సర్ ఎంత 2%, 2 క్యాన్సిల్, -1%. మైనస్ ఎందుకు అంటే ఇంక్రీజ్ డిక్రీజ్, ఇందులో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే లాంబ్డా ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్కి మైనస్ సింబల్ వస్తుంది, అదర్వైజ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ప్రకారం మనం మైనస్ సింబల్ కన్సిడర్ చేయక్కర్లా. నెక్స్ట్, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ గివెన్ మూవింగ్ విత్ వెలాసిటీ గివెన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ద పార్టికల్ ఈజ్. అసలు ఇంతకంటే ఏమైనా ఈజీ క్వశ్చన్ ఉంటుందా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. పోనీ హెచ్ వాల్యూ మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలా, అది కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, సో సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయండి. ఇది నేను చేయట్లేదు, దీని కీ ఎలాగో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. చూస్తున్నారా ఈ లెసన్లో క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉంటున్నాయో చూస్తున్నారా లేదా, చాలా ఈజీ క్వశ్చన్. సో తప్పకుండా చేయాల్సిన డూ ఆర్ డై చాప్టర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్, when a monochromatic light falls on photosensitive metal, electron is emitted. దాని వెలాసిటీ ఎంత ఇచ్చారు చూడండి, ఎలక్ట్రాన్ వెలాసిటీ గివెన్, ఫైండ్ ద స్టాపింగ్ పొటెన్షియల్. స్టాపింగ్ పొటెన్షియల్ అనగానే మన మైండ్లోకి రావాల్సిన ఏకైక ఫార్ములా ఏంటి అంటే EVS is equal to K max. ఓకే, సో ఇందులో చార్జ్ ఇచ్చేసారు, మాస్ ఇచ్చేసారు, అసలు మనం ఎక్కువ ఆలోచించక్కర్లా, ½ mv max స్క్వేర్ రాసుకోవచ్చా. సో ఈవిఎస్ అనేది ఆన్సర్, ఓకే ఆన్సర్ వోల్ట్స్లో ఉంది చూసుకోండి. ఆన్సర్ వోల్ట్లో రావాలి అంటే ఈ వాల్యూ రాయాలి, ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలి అంటే ఈ వాల్యూ రాయక్కర్లేదు. సో ఇక్కడ నుంచి విఎస్ ఇస్ ఈక్వల్ టు ½ mv max స్క్వేర్ బై ఈ. సో ½ ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9 × 10⁻31 ఇంటూ వెలాసిటీ ఎంత 1.6 × 10⁻6 హోల్ స్క్వేర్ బై వాల్యూ ఎంత ఈ 1.6 × 10⁻−19. చూడండి, కేవలం మనకు ఐడెంటిఫికేషన్ వస్తే చాలు, అది కూడా ఫస్ట్ వెంటనే స్టాపింగ్ పొటెన్షియల్ చూడగానే మైండ్లోకి వచ్చేయాలి. స్టాపింగ్ పొటెన్షియల్కి ఉన్న ఒకటే ఒక ఫార్ములా, అవునా. సో చాలా సింపుల్గా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ లార్జెస్ట్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్, దేనికి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు చూడండి, ఓకే ఏమేమి ఇచ్చారు, మాస్, వెలాసిటీ. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మాస్ వెలాసిటీ మీద ఎలా డిపెండ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఇంటూ వి, రైట్. దేనికైతే m ఇంటూ వి ప్రొడక్ట్ తక్కువ ఉంటుందో దానికి లాంబ్డా వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. దిస్ ఇస్ ప్యూర్లీ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. అయితే ఫస్ట్ దాంట్లో కొంచెం వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చూడాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది కిలోమీటర్ పర్ సెకండ్లో ఉంది. 1 కిలోమీటర్ పర్ సెకండ్, ఇది 1 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది 1 కిలోమీటర్ పర్ సెకండ్, ఇది 1 మీటర్ పర్ సెకండ్. సో చూడగానే అర్థమైపోతుంది 0.3 × 1 0.03, ఇదే లీస్ట్ వాల్యూ ఉంది చూడండి, ఇది లీస్ట్ వాల్యూ. సో నాకు తెలిసి ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్. నెక్స్ట్, ఇన్ అ ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ the wavelength of incident light is changed from this much to this much. So మనకి ఏమి ఇచ్చారు అంటే λ1 is equal to 200 nanometers, λ2 is equal to 400 nanometers. Next, the decrease in stopping potential is close to. స్టాపింగ్ పొటెన్షియల్ దేనికి దగ్గరలో ఉంటుంది, డిక్రీజ్ ఇన్ స్టాపింగ్ పొటెన్షియల్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాపింగ్ పొటెన్షియల్ ఉన్న ఫార్ములాని సెలెక్ట్ చేసుకుందాం. hc/λ is equal to W0 plus EVS, రైట్? మెటీరియల్ మారినంత వరకు వర్క్ ఫంక్షన్ మారదు. ఇందులో మెటీరియల్ మారినట్లు చెప్పారా? లేదు. వేవ్ లెంత్ మారింది కానీ మెటీరియల్ మారలేదు. అయిపోయింది, ఇక్కడతో ప్రాబ్లం సాల్వ్. hc/λ1 is equal to W0 plus EVS1. అలాగే hc/λ2 is equal to W0 plus EVS2. స్టాపింగ్ పొటెన్షియల్ మారిందని ఇచ్చారు అక్కడ, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మైనస్ అది చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా లేదా? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, సాల్వ్ 1 మైనస్ 2, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, చాలా ఈజీ. సో hc ఇంటూ 1/λ1, ఏది పెద్దదైతే దాంట్లో చిన్న సబ్ట్రాక్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. 1/λ2 is equal to W0 minus W0, 0 plus EVS1 minus EVS2. ఈ వాల్యూ వాడాలి బికాజ్ మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు, అక్కడ అన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేశారు మనకి బ్రాకెట్స్లో. సో సబ్స్టిట్యూట్ చేసేసి VS1 మైనస్ VS2 ఎంత వచ్చింది ఫైండ్ అవుట్ చేయండి. చేస్తారా? ప్రాబ్లమ్స్ సింపుల్గా అనిపిస్తున్నాయా లేదా? నెక్స్ట్, ద de Broglie wavelength of an electron with kinetic energy, already kinetic energy given. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత? మనం కైనెటిక్ ఎనర్జీని K అని రాస్తున్నాం కదా. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా? 320 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? de Broglie వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎవరికి? అది చూసుకోండి, ఎలక్ట్రాన్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా తీసేసుకోవచ్చేమో కదా. ఓకే, డైరెక్ట్గా తీసుకోవాలి అంటే యాక్చువల్ ఫార్ములా అయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2mk, రైట్? ఓకే, సో 2mk ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎనీవే గివెన్. హెచ్ వాల్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇచ్చారా? ప్లాంక్స్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఆల్సో గివెన్. సో ఇలా చెయ్యొచ్చు. బట్ ఇంకొక ఈజీ మెథడ్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదా, 12.27/√v, గుర్తుందా? సో √v ప్లేస్లో మనం ఏం రాస్తాము? k is equal to q into v, v is equal to k by q, రైట్? సో ఇక్కడ e ఇంటూ k చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో జౌల్లో కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు మన ఆన్సర్ పీకోమీటర్స్లో వస్తుంది. సో ఈ రెండు మెథడ్స్లో మీరు ఏది చేసినా పర్లేదు. సో ఐ హోప్ మీరు సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను. సో ఇది కూడా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కాబట్టి చేసేయండి. నెక్స్ట్, ద de Broglie వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ అన్ ఎలక్ట్రాన్ యాక్సెలరేటెడ్ త్రూ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్. వచ్చేసింది మన సెంటెన్స్. ఇందాక చెప్పానా లేదా? ఒక సెంటెన్స్ మైండ్లో గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఏం సెంటెన్స్ చూడండి, యాక్సెలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్. యాక్సెలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అనగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను? ఏ ఫార్ములా రావాలని చెప్తాను? లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు h/√2mqv. యాక్సెలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ అనగానే ఈ ఫార్ములా మైండ్లోకి రావాలి. అదేంటి? de Broglie వేవ్ లెంత్ ఇచ్చేసారు మనకి. de Broglie వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, పొటెన్షియల్ గివెన్. ఎనీవే, ఇదేంటిది? ఎలక్ట్రాన్ కదా, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేదంటే మీరు చేయొచ్చు. ఎలక్ట్రాన్కి డైరెక్ట్ ఫార్ములా మనకి తెలుసు కదా, అదేంటి? లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 12.27/√v. ఈ v ప్లేస్లో ఇప్పుడు 120 వోల్ట్స్లోనే ఉంది, చూసుకోండి, వోల్ట్స్లో ఉంది కాబట్టి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 12.27/√121. √121 అంటే 11. లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 12.27/11. సో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి సెకండ్ ఆప్షన్ కానీ ఫస్ట్ ఆప్షన్ కానీ వస్తుంది, బికాస్ దగ్గర వాల్యూస్ కదా. సో చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో ప్రాబ్లమ్స్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో. సేమ్ ఒకటే ఫార్ములా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఏ మెటల్ హ్యాస్ అ వర్క్ ఫంక్షన్ 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. వర్క్ ఫంక్షన్ 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్సిడెంట్ అంటే ఏంటి? న్యూ ఇజ్ ఈక్వల్ టు 3.2 × 10⁻15 హెర్ట్జ్. SI యూనిట్స్లోనే ఉంది. దెన్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ కావాలి, K max ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములా ఐన్స్టీన్స్, E is equal to W0 plus K max.
ఇప్పుడు ఈ ప్లేస్లో హెచ్సి బై లాంబ్డా రాయాలా, హెచ్ న్యూ రాయాలా? న్యూ ఇచ్చారు కాబట్టి ఐ విల్ సెలెక్ట్ హెచ్ న్యూ ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ కే మ్యాక్స్. సో కే మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ డబ్ల్యూ నాట్. H value Planck's constant mentioned in the problem. So 6.6 into 10 power minus 34 into 3.2 into 10 to the power 15 minus 2.5 because answer electron volts లోనే ఉంది. సో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, చేసేయండి, వెరీ సింపుల్. చూడండి, ద గ్రాఫ్ బిట్వీన్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్కి రిలేషన్. సో ఫ్రీక్వెన్సీకి అలాగే మ్యాక్సిమం స్పీడ్కి రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రీక్వెన్సీకి మ్యాక్సిమం స్పీడ్కి రిలేషన్ తెలియకపోతే ఫార్ములా రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. హెచ్ న్యూ ఇజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అడిగారు కాబట్టి హెచ్ న్యూ తీసుకోవాలి, డబ్ల్యూ నాట్ ప్లస్ దేనికి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి స్పీడ్, సో హాఫ్ ఎం వి మ్యాక్స్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఇది ఇటువైపు తీసుకొచ్చేసినా కూడా న్యూ ఇజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కదా, వర్క్ ఫంక్షన్ కాన్స్టెంట్, హెచ్ కాన్స్టెంట్, సో హాఫ్ ఎం వి మ్యాక్స్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ నాట్ బై హెచ్, ఇక్కడ కూడా హెచ్ రాసుకుందాం, ఇదంతా కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, y ఇజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, y ఇజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ స్క్వేర్ ప్లస్ సిలో ఉంది. సో పాజిటివ్ ఇంటర్సెప్షన్తో ఒక కర్వ్ రావాలి, అది కూడా పాజిటివ్. సో పాజిటివ్ కర్వ్ అంటే మనకి ఇది వస్తుంది, ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్. మీకు ఇది తెలియాలి, మ్యాథ్స్ కర్వ్ ఎలా వస్తుంది అనేది మ్యాథ్స్. నెక్స్ట్, 2 లైట్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్, ఒకటి λ1 గివెన్, ఇంకొకటి λ2 గివెన్, ఇన్సిడెంట్ ఆన్ అ మెటల్ సర్ఫేస్. ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు one wavelength is 1/3 of the maximum velocity of the other. సో ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే λ1 λ2 ఆల్రెడీ రాశాను కదా, ఒక కేసులో వచ్చిన మ్యాక్సిమం వెలాసిటీ, ఓకే, ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ డ్యూ టు వన్ వేవ్ లెంత్ ఈస్ 1/3 ఆఫ్ మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ది అదర్. సో వి మ్యాక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/3 టైమ్స్ ఆఫ్ వి మ్యాక్స్ ఆఫ్ సెకండ్. ఇది మనకి గివెన్ ఇన్ఫర్మేషన్. ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి, వర్క్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఫంక్షన్ వి మ్యాక్స్ ఉన్నాయి అంటే మనకి తెలిసింది ఒకటే ఫార్ములా, అదేంటి, హెచ్సి బై లాంబ్డా తీసుకుందాం, బికాస్ వేవ్ లెంత్లు ఇచ్చారు కాబట్టి. హెచ్సి బై λ1 ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎం వి మ్యాక్స్ 1 స్క్వేర్. ఓకే, సో హెచ్సి బై λ1 ఎంత, 600 is equal to W naught plus half m V max 1 square place లో ఏం రాద్దామంటే ఇది రాద్దాం, 1/3 టైమ్స్ డైరెక్ట్గా రాసేద్దాం, 1/9 V max 2 స్క్వేర్, రైట్, డైరెక్ట్గా రాసేద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2కి వెళ్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, హెచ్సి బై 200 is equal to half m into V max 2 square, right? V max 2 square, the equation number 2 plus omega naught W naught రాయలేదు చూసారా, మర్చిపోయాను. Solving 1 and 2, can we get V max, ఫస్ట్ V max వాల్యూ రావాలి, దాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వర్క్ ఫంక్షన్. సో ఫస్ట్ 1, 2 సాల్వ్ చేయండి, వి మ్యాక్స్ వాల్యూ వస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డబ్ల్యూ నాట్ వాల్యూ వస్తుంది. హెచ్సి సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు, హెచ్సి అలాగే ఉంది, సో హెచ్సి వాల్యూ మార్చనవసరం లేదు. ఇది కూడా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్, ద పార్టికల్ ఆఫ్ మాస్ 1 × 10⁻³ kg అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, చేంజ్ కాదు, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇచ్చారు, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ గివెన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్. ఆహా, ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? కైనెటిక్ ఎనర్జీ అన్న ఫార్ములా తీసుకోండి, h/√2mk. సో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాస్ గివెన్, చార్జ్ ఆల్సో గివెన్, బట్ నో యూజ్, చార్జ్ అవసరం లేదు.
కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో K ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ఇంటూ 2m బై h స్క్వేర్. అంతే, సబ్స్టిట్యూట్ చేసేయండి. చార్జ్ అవసరం లేదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రాబ్లం, చార్జ్ వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? n. పర్ సెకండ్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ బై ఏ లేజర్ ఆఫ్ పవర్ గివెన్, దెన్ వేవ్ లెంత్ గివెన్, ప్లాంక్స్ కాన్స్టెంట్ గివెన్. సో ఏం వాడాలి? p ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ e బై t, మనకి తెలిసిన ఏకైక ఫార్ములా, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉన్న ఏకైక ఫార్ములా. ఇంకేం ఎక్కువ ఆలోచించొద్దు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. అయితే ఈ వాల్యూ డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ వేవ్ లెంత్ అడుగుతున్నారు అంటే n ఇంటూ ఈ ప్లేస్లో ఏం రాయాలి? hc బై లాంబ్డా ఇంటూ t. సో n ఇంటూ hc బై లాంబ్డా ఇంటూ t, p ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి n ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ t బై h ఇంటూ c. ఓకే, సో మనకి t వాల్యూ 1 సెకండ్ తీసుకుంటారు, p వాట్స్లోనే ఉంది, డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూట్ చేస్తారా? ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడితో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది. ఈజీగా ఉందా లేదా? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చాలా ఈజీగా ఉందా? ప్రాబ్లమ్స్ చేయగలిగారా లేదా? ఆటమ్స్ లెసన్ అంతకంటే ఈజీగా ఉంటుంది, చెప్తున్నాను. ఆటమ్స్ అంతకంటే ఈజీగా ఉంటుంది, అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. సగానికి సగం లెసన్ ఆటమ్స్లో మీరు కెమిస్ట్రీలో ఏదైతే నేర్చుకున్నారో అదే లైమన్, బామర్, పాస్చన్ గుర్తున్నాయా? సేమ్ అవే ఇక్కడ వచ్చేస్తాయి. సో అందుకే ఆటమ్స్ చాలా ఈజీ లెసన్. సో ఆటమ్స్ కూడా ఫినిష్ చేసేద్దాము, ఈజీగానే ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు, ఆటమ్స్ చాలా త్వరగా అయిపోతుంది. సో ఆటమ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ గుర్తు రావాలి. ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు? ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ రూదర్ఫర్డ్ అనా? అంతే, మొత్తం దీని అంతటికీ ఆయనే. అంతా నువ్వే చేసావు నాన్న, ఇప్పటికీ నా చేతులు నీ చేతిలోనే. ఏదో ఒకటి డైలాగ్ మర్చిపోయాను. ఎనీవే, స్కూల్ జోకులు ఇవాళ సీరియస్గా చదువుకుందాం. సో ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దీని ద్వారా కనుక్కున్నది ఏంటి అంటే, ఒక ఆటమ్ ఉంటే ఆ ఆటమ్ లోపల ఎక్కడో ఒక న్యూక్లియస్ ఉంటుంది. సో ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్లో చాలా వరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోయాయి. కొన్ని పార్టికల్స్ మాత్రం వాటి పాత్ నుంచి డీవియేట్ అయ్యాయి, కొన్ని బాగా ఎక్కువగా డీవియేట్ అయ్యాయి, సెంటర్ దగ్గర ఉన్న మాత్రం మళ్ళీ అదే పాత్లో తిరిగి వెళ్ళిపోయాయి. ఇదే కదా మనకి ఫేమస్ ఎక్స్పెరిమెంట్. కెమిస్ట్రీలో కూడా ఇదే చదువుతారు. సో పెద్దగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో R0 అంటారు. ఈ డిస్టెన్స్ని ఇంపాక్ట్ పారామీటర్ అని అంటారు, లేదా డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. R0 ఏమంటారమ్మా? డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అన్న ఇంపాక్ట్ పారామీటర్ అన్న రెండిటికి ఆల్మోస్ట్ మీనింగ్ ఒకటే, పెద్ద డెప్త్గా వెళ్ళక్కర్లేదు, పేరు తెలుసుకుని ఉండండి చాలు. ఈ డిస్టెన్స్ ఏమంటారు అనేది ఇస్తారు. కరెక్ట్గా R0 దగ్గర ఎన్ని డిగ్రీస్ డీవియేట్ అయ్యింది అనే క్వశ్చన్ ఇస్తారు. ఎన్ని డిగ్రీస్ డీవియేట్ అయింది? 180 డిగ్రీస్ డీవియేట్ అయింది. అది కూడా సింపుల్ అయిపోయింది. ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ ఆల్ఫా పార్టికల్స్ కదా ఇవన్నీ, వచ్చేవన్నీ ఏంటి? ఆల్ఫా పార్టికల్. ప్రతి ఆల్ఫా పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ టాపిక్లో, ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ టాపిక్లో మెయిన్గా మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అంటే, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ వాట్ ఎవర్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఎక్కడి నుంచి తీసుకొస్తాము అంటే, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లోంచి. మీకు గుర్తులేకపోయినా కైనెటిక్ ఎనర్జీ మనకి తెలుసు, 12mv². ఎవరి మాస్? ఆల్ఫా మాస్. ఎవరి వెలాసిటీ? ఆల్ఫా వెలాసిటీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా 1/4πε0 Q1 Q2/R. ఏమైనా కొంచెమైనా గుర్తుందా? సెకండ్ ఇయర్ టాపిక్స్ కదా, కొంచెం గుర్తుండే ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా 1/4πε0 Q1 Q2/R.
ఇక్కడ Q1 ఎవరు? ఆల్ఫా పార్టికల్. Q2 ఎవరు? గోల్డ్ లీఫ్ యాటమ్. సో ఒకటి 2 into E, బికాజ్ ఆల్ఫాలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2, రైట్? అదే 2 ప్రోటాన్స్. ఓకే, 2 into E. మనకి గోల్డ్ తెలియదు కాబట్టి Z into E by R0. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీన్ని మొత్తం రీఅరేంజ్ చేయండి. దీన్ని మొత్తం రీఅరేంజ్ చేస్తే 2 1 times, 2 2 times క్యాన్సిల్ అయిపోయింది. R0 is equal to 2, ఇది 2 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. R0 is equal to, ఓకే 2 రాయద్దు, ZE square by ఇంకేం లేవు కదా, పై ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్స్ M alpha V alpha square. సో ఇక్కడ R0 డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఎలా డిపెండ్ అవుతుంది, ఈ క్వశ్చన్ ఎక్కువగా వస్తుంది. ఇదంతా మీరేం గుర్తుపెట్టుకోవద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది R0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. R0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్, స్క్వేర్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. ఈ రిలేషన్ కోసం మాత్రమే ఇది చెప్పాను. ఒకవేళ ఎగ్జామ్లో ఇది సడన్గా గుర్తు రాకపోతే అట్లీస్ట్ ఈ కాన్సెప్ట్ అయినా గుర్తు రావాలి. ఓకే, అంతే. ఈ మాత్రం కొత్తది ఉంటుంది అంతే, ఇంకా పెద్దగా కొత్తగా ఏముండవు. ఆల్ఫా పార్టికల్స్లో ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ గురించి కొంచెం ఐడియా రావాలి. అర్థమైంది కదా? అట్లీస్ట్ ఇదంతా గుర్తులేకపోయినా ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బోర్లోకి ఎంటర్ అయిపోతాం. ఇందులో మనం చదివేది అంతే, ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్, రూథర్ఫర్డ్స్ ఎక్స్పెరిమెంట్, అంటే రూథర్ఫర్డ్స్ అజంప్షన్స్, థియరీ, ఫుల్ థియరీ ఉంటుందమ్మా. కెమిస్ట్రీలో రూథర్ఫర్డ్ అంకుల్, ఫిజిక్స్లో రూథర్ఫర్డ్ అంకుల్, ఇద్దరు ఒకటి. ఆయన కెమిస్ట్రీలో ఏం చెప్పారో ఫిజిక్స్లో కూడా అదే కన్సిడర్ చేస్తాం కాబట్టి రూథర్ఫర్డ్స్ ఎక్స్పెరిమెంట్, అలాగే రూథర్ఫర్డ్స్ అజంప్షన్స్, డ్రాబ్యాక్స్ ఇవన్నీ చదివేసేయండి. యాజ్ ఇట్ ఈస్ అవే థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనం బోర్లోకి వెళ్ళిపోదాం. సో బోర్స్ మోడల్ ఆఫ్ ఆటంలో ఏముంటుంది అంటే, హైడ్రోజన్ ఆటమ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి, ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనము బోర్స్ మోడల్ ఆఫ్ ఆటంలోకి వెళ్ళిపోతాము. బోర్స్ మోడల్. సో బోర్స్ మోడల్ థియరీ పార్ట్ నేనేం చెప్పట్లేదు, అవసరం లేదు. దీంట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు N అనేది నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ని ఇండికేట్ చేస్తుంది, తెలుసు కదా. ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దానికి ఎనర్జీ ఉంటుంది. సో ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ రొటేటింగ్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీకి టోటల్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి అంటే, 2 times of పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ. ఈ అనేది టోటల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. ఈ మాత్రం రిలేషన్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఉంటాయి క్వశ్చన్స్, వాల్యూస్ ఇచ్చేస్తారు, మీరు ఐడెంటిఫై చేయడమే. వీటి ఫార్ములా ఏంటి అవసరం లేదు, జస్ట్ ఈ అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ అన్ ఆర్బిట్, అది దాని పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి సమ్కి ఈక్వల్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీకి టోటల్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టోటల్ ఎనర్జీ. ఇంతవరకే గుర్తుపెట్టుకోండి చాలు, ఏమొద్దు ఇంకా. ఓకే, నెక్స్ట్ మనం ఎలాగో బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి తెలుసు ఇదొక ఆటమ్, దీని లోపల ఇది న్యూక్లియస్ అనుకుందాము, దీని చుట్టూ ఒక nth ఆర్బిట్, ఇది ఆర్బిట్ అనుకుందాం, nth ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతోంది. ఇప్పుడు దీనికి ఒక రేడియస్ ఉంటుంది. ఓకే, ఏమేం టర్మ్స్ ఉంటాయి చూడండి. దీనికి ఒక రేడియస్ ఉంటుంది, కొంత వెలాసిటీతో తిరుగుతోంది కాబట్టి వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ ఉన్న చోట యాంగులర్ వెలాసిటీ, టైం పీరియడ్, బికాస్ సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి టైం పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ గబగబా రాసేసుకుందామా. ఇఫ్ ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నేను చెప్పేది ఈ స్లైడ్లో మాత్రం ఫుల్గా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇఫ్ Rn ఈజ్ ద రేడియస్, Rn ఈజ్ ద రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్, ఎలక్ట్రాన్ అనేది ఒక nth ఆర్బిట్లో రొటేట్ అవుతోంది, దాని రేడియస్ Rn అనుకుంటే Rn ఈజ్ ఈక్వల్ టు
0.53 ఇంటూ n స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఈ వాల్యూ అంతా యాంగ్స్ట్రామ్ యూనిట్లో వస్తుంది. 0.53 అనేది కాన్స్టెంట్, అది అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది Rn ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై జెడ్. Rn ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై జెడ్. సో ఇదేంటమ్మా, రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. నెక్స్ట్ చూడండి, వెలాసిటీ ఇన్ nth ఆర్బిట్. ఇప్పుడు ఆ nth ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతోంది కదా, తిరుగుతోంది అంటే దానికి వెలాసిటీ ఉంటుంది. సో ఆ వెలాసిటీకి రిలేషన్ ఏంటి చూడండి. వెలాసిటీ ఇన్ nth ఆర్బిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z బై n. అసలు ఇందులో z n రాస్తున్నాను కదా, z అంటే ఏంటి, అటామిక్ నంబర్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, గుర్తున్నాయా? సో z అనేది ఏంటమ్మా, అటామిక్ నంబర్. n అనేది ఏంటి, nth ఆర్బిట్. లేదు దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే c/137 ఇంటూ z బై n. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఇదైనా గుర్తుపెట్టుకోండి. బట్ థియరీ బిట్స్లో ఏమన్నా ఉపయోగపడుతుంది కాబట్టి ఐడెంటిఫై విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ అని అడగచ్చు, కాబట్టి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వెలాసిటీ అనేది ఏంటిది, లీనియర్ వెలాసిటీ. మరి యాంగులర్ వెలాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. లీనియర్ వెలాసిటీ ఉంది అంటే వీ కెన్ ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ ఆల్సో. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, ఒమేగా, అవునా? ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ. మరి యాంగులర్ వెలాసిటీకి లీనియర్ వెలాసిటీకి రిలేషన్ ఏంటి, v ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇక్కడ నుంచి ఒమేగా ఇజ్ ఈక్వల్ టు v బై ఆర్. ఇది తెలిస్తే చాలు, చేసేసుకోవచ్చు. సో ఒమేగా ఇజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, z బై n బై ఆర్ ప్లేస్లో n స్క్వేర్ బై z. సో ఇక్కడ ఏమైంది, ఒమేగా ఇజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z బై n ఇంటూ z స్క్వేర్ బై n క్యూబ్. ఒమేగా ఇజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z స్క్వేర్ బై n క్యూబ్. ఎప్పుడైతే ఒమేగా తెలిసిందో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t అంటే t ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. t ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా కాబట్టి డైరెక్ట్గా రాయండి, t ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n క్యూబ్ బై z స్క్వేర్. వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చినవి కాబట్టి ఈ స్లైడ్లో నేను ఏదైతే చెప్పానో తప్పకుండా మొత్తం నేర్చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఇంతకంటే పెద్ద ఫార్ములా ఏముండవు. ఎప్పుడైతే టైం పీరియడ్ తెలిసిందో ఫ్రీక్వెన్సీకి కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు, z స్క్వేర్ బై n క్యూబ్. ఇదేం పెద్ద కొత్తదేం కాదు. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ స్లైడ్లో ఉన్న మొత్తం ఫార్ములే ఇవన్నీ మెమరైజ్ అవ్వాల్సిందే, తప్పదు. ఇవమ్మా బోర్స్ మోడల్లో వచ్చేవి. అయితే బోర్స్ మోడల్లో మనకి స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి, అవునా? స్పెక్ట్రల్ లైన్స్ ఏమన్నా ఐడియా ఉన్నాయా? స్పెక్ట్రల్ లైన్స్ ఎనర్జీ గురించి ఇంకా చెప్పాలి నేను. స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఏమేమి ఉన్నాయి, లైమన్, బామర్, పాస్చర్, బ్రాకెట్, ఫండ్. ఎస్, కెమిస్ట్రీలో ఏవైతే వాడారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా వస్తాయి, ఏం చేంజ్ ఉండదు. సో అందుకే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెళ్ళే ముందు ఎనర్జీ గురించి ఒకటి డిస్కస్ చేస్తాను. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. ఒక nth ఆర్బిట్లో తిరిగే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీకి ఫార్ములా E ఇజ్ ఈక్వల్ టు -13.6 z స్క్వేర్ బై n స్క్వేర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. కెమిస్ట్రీలో వచ్చిందా లేదా ఇది? కెమిస్ట్రీలో కూడా సేమ్ ఇంతే ఉంటుంది, -13.6 z స్క్వేర్ బై n స్క్వేర్. ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఒకవేళ హైడ్రోజన్ గనక కన్సిడర్ చేస్తే, ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ z ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో E ఈజ్ ఈక్వల్ టు -13.6 1 బై n స్క్వేర్. దీన్ని బట్టి మనం ఇంకా రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐడియా ఉంటే ఇలా వెళ్తూ ఉంటాయి కదా, ఇది E1, E2, E3, E4 ఇలా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు కూడా గ్రౌండ్ స్టేట్. n ఈజ్ ఈక్వల్ టు 1
ground state, n is equal to 2 first excited state, n is equal to 3 second excited state, n is equal to 4 third excited state. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ ఎంత, ఇక్కడ n is equal to 1 పెట్టండి, ఈ 1 is equal to -13.6 electron volts. ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఉంటుంది. ఈ 2 క్యాలిక్యులేట్ చేయాలి, n ప్లేస్లో 2 పెడతాం. E2 is equal to -13.6 into 1/2 square, 1/2 square అంటే 4, 4తో మల్టిప్లై చేయండి, మైనస్ 4 3s are 12, 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అలాగా ఈ 3 క్యాలిక్యులేట్ చేయాలి, -0.8 అప్రాక్సిమేట్గా వస్తుంది అనుకుంటున్నాను, లేదు 1.5. ఇది E4 -0.8, ఇది -1.5 వస్తుంది అప్రాక్సిమేట్గా. క్యాలిక్యులేట్ చేయండి, ఏం లేదు, n ప్లేస్లో 3 పెట్టండి, -13.6/9. ఓకే, 9 1 టైమ్స్ కాబట్టి 9 1 టైమ్స్, దెన్ 46, 9 5s కరెక్ట్ సరిపోయింది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి, లేదా ఒక ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది అని ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ నుంచి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. సో డెల్టా ఈ ఇజ్ ఈక్వల్ టు E1 మైనస్ E3, లేదా E3 మైనస్ E1 వాట్ ఎవర్. సో E1 ఎంత, -13.6 మైనస్ E3 ఎంత, -1.5. సబ్స్టిట్యూట్ చేస్తారు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంత సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే. సో ఎనర్జీ గురించి ప్రాబ్లం అనేది గ్యారంటీగా వచ్చే మోడల్ కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకోండి అమ్మా. ఇంతకంటే ఈజీ క్వశ్చన్స్ ఉండవు అసలు, చాలా బాగుంటుంది. ఆటమ్స్ డ్యూయల్ నేచర్ అనేది చాలా ఈజీ టాపిక్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఇది మనకి అండ్ ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది చూడండి, E is equal to h nu or E is equal to hc/λ. గుర్తున్నాయి కదా, ఇక్కడ నుంచి చూడండి డెల్టా ఈని ఎలా రాసాము, డెల్టా ఈ ఇజ్ ఈక్వల్ టు E1 మైనస్ E2 అని రాసాం, అవునా? E1 మైనస్ E2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, hc/λ1 మైనస్ hc/λ2. ఓకే, ఇది రాసుకోవచ్చు. లేదు అంటే డెల్టా ఈ ఇజ్ ఈక్వల్ టు, లేదు అనుకుంటే మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ 1/n1² రాసుకోవచ్చు కదా, బికాస్ E is equal to -13.6 z²/n². బట్ హైడ్రోజన్కి ఎనీవే z is equal to 1 కన్సిడర్ చేస్తాము. సో దీని నుంచి ఏం రాయొచ్చు చూడండి, డెల్టా E is equal to E1 మైనస్ E2. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -13.6 కామన్ తీయండి, -13.6 కామన్ తీస్తే 1/n1² మైనస్ 1/n2², రైట్? 1/n1² మైనస్ 1/n2². ఇది కూడా మనం డెల్టా ఈ ఫైండ్ అవుట్ చేయడానికి వాడచ్చు. ప్లీజ్ నోట్ ఇట్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, కన్వర్షన్ అన్నమాట. ఇప్పుడు ఇంకో కన్వర్షన్ చూద్దాం. ఇంకో కన్వర్షన్ ఏంటి అంటే ఈ ప్లేస్లో hc/λ రాసుకోండి. సో hc/λ ఇజ్ ఈక్వల్ టు -13.6 ఇంటూ 1/n1² మైనస్ 1/n2². z² ఉంచుకోండి, కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. z² రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఉంచుకోవచ్చు. హైడ్రోజన్ అయితే z ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాము, హీలియం అయితే z ఈజ్ ఈక్వల్ టు 2 పెడతాము, Li ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 3 పెడతాము. ఇంకా Be ప్లస్ ప్లస్ ఇస్తే, Li ప్లస్ ప్లస్ ఇస్తే z ఈజ్ ఈక్వల్ టు 3 పెడతాము. ఇలాగా మీరు కెమిస్ట్రీలో ఆల్రెడీ మీరు సూపర్, మీరు కెమిస్ట్రీలో బాగా చేస్తారు కాబట్టి z వాల్యూ రాసుకోవడం మీకు వచ్చు కాబట్టి z అలాగే ఉంచుకోండి. ఇక్కడ -13.6 అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ hc/-13.6 ఇది అంతటినీ కలిపి R అనుకుంటారు. R అనేది ఏంటి అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్. R అనేది ఏంటమ్మా, రిడ్బర్గ్ కాన్స్టెంట్. కెమిస్ట్రీలో ఏదైతే రిడ్బర్గ్ వాడుతున్నారో అదే ఇక్కడ వాడతాము. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమొచ్చింది, 1/λ ఇజ్ ఈక్వల్ టు RZ² ఇంటూ 1/n1² మైనస్ 1/n2². వచ్చేసిందా ఫార్ములా? కెమిస్ట్రీలో వాడేది వచ్చిందా లేదా?
ఇదంతా గుర్తులేకపోయినా ఏం పర్లేదు, బాక్సులు పెట్టినవి మాత్రం నేర్చుకోవడం మర్చిపోద్దు. నేను చెప్పాను కదా, నేను దేనికైనా స్క్వేర్ పెట్టాను అంటే ఆ ఫార్ములా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఇవి తెలుసు కదా మీకు, సబ్స్టిట్యూట్ చేసేస్తాం, ఫార్ములా పట్టేస్తాం, అయిపోయింది. సో స్పెక్ట్రల్ లైన్స్లోకి వచ్చేటప్పటికి మీకు తెలుసు కదా, లైమన్ బామర్ ఏమన్నా ఐడియా ఉన్నాయా లేదా? ఇప్పుడు నేను ఇదంతా డయాగ్రామ్ గీయడం కన్నా లైమన్ బామర్ గుర్తున్నాయి కదా. లైమన్కి వచ్చేటప్పటికి సో దీని అంతటికీ నేను ఒక టేబుల్, ఇది చాలా ఈజీ టేబుల్ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. లైమన్ బామర్ పాస్చన్ బ్రాకెట్ ఫండ్. లైమన్ సిరీస్కి N1 ఎప్పుడు 1, N2 దీనికి ఇవన్నీ మీకు తెలుసు కదా ఫిక్స్డ్, N1 N2 N3 వాల్యూస్. లైమన్ సిరీస్లో అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతారంటే ఫైండ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్, ఫైండ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ అని అడుగుతారు. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే 1ని 2ని కన్సిడర్ చేయాలి. షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే 1 నుంచి ఇన్ఫినిటీ కన్సిడర్ చేయాలి. అలాగే బామర్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ N1 = 2, N2 = 3. బామర్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ N1 = 2, N2 = ఇన్ఫినిటీ. అర్థమవుతుందా? సో ప్రతిదానికి లాంగెస్ట్ అంటే ఈ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నెంబర్. షార్టెస్ట్ అంటే ఈ నెంబర్, ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఈ రీజియన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రీజియన్స్ మనకి థియరీ పార్ట్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకున్నా చాలు, మీరు సేఫెస్ట్ సైడ్లో ఉంటారు. సో పీవైక్యూ చేసేద్దామా? చాలా సింపుల్గా ఉందా లేదా? ఆటమ్స్ డ్యూయల్ నేచర్ ఈజీగా అనిపిస్తున్నాయా లేదా? ఈ నాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడైనా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా లేదా? ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదా? ఓకే. నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైన్ ఇన్ బామర్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. మీ అందరికీ తెలుసు లైమన్ బామర్ ఇవన్నీ కూడా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే Z = 1 తీసుకుంటాం. కరస్పాండింగ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ N = 5 ఈజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బామర్ అనగానే N1 = ఎంత గుర్తుపెట్టుకోవాలి? 2, N2 = ఎంత? 5. R రిడ్బర్గ్ కాన్స్టెంట్ అక్కడ అలాగే ఉంది, R మారలేదు. సో R వాల్యూ సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు, ఫ్రీక్వెన్సీ కావాలి. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ కావాలి. కానీ మన ఫార్ములాలో ఏముంది? వేవ్ లెంత్ ఉంది. లాంబ్డా = R × 1/N1² - 1/N2². ఇంతే. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే చాలు. వేవ్ లెంత్ ఉంది, ఫ్రీక్వెన్సీ కావాలి. వేవ్ లెంత్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటి? C = ν/λ. సో లాంబ్డా = C/ν, రైట్? ఇక్కడ 1/λ ఉంది కాబట్టి ν/c అయిపోయింది. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో ν/c = R × 1/N1² ఎంత? 2² - 1/5². C వాల్యూ ఎంత తీసుకోవాలి మరి? C అనేది ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ వాల్యూ 3 × 10⁸. సో ν = R × C ఇక్కడికి వస్తుంది కదా, 3 × 10⁸ × 1/4 - 1/25. ఇంకెక్కడి నుంచి సాల్వ్ చేయండి. R వాల్యూ సబ్స్టిట్యూట్ చేయక్కర్లా, R ఆప్షన్స్లో అక్కడే ఉంది. సో సాల్వ్ చేస్తారా? ఈజీగా ఉందా లేదా? చేయగలుగుతున్నారా లేదా? నెక్స్ట్, an electron in hydrogen atom. హైడ్రోజన్ ఆటమ్ అనగానే మైండ్లోకి రావాల్సింది Z = 1. మేక్స్ a transition from N = N1 to N = N2. Okay, principal quantum number. The time period of electron in the initial state is 8 times than that of the final state. So ఇక్కడ ఈ సెంటెన్స్ని బట్టి, ఈ సెంటెన్సే మనకి కీ పాయింట్. టైం పీరియడ్ ఇనీషియల్ స్టేట్లో కన్నా 8 times than that of the final state. సో అది ఇచ్చిన సెంటెన్స్ని ఇచ్చినట్లు రాయండి. టైం పీరియడ్ ఇన్ ఇనీషియల్ స్టేట్ ఈజ్ 8 times that of the final state. అర్థమైందా? ఇలాంటి సెంటెన్సెస్ అక్కడ ఎలా ఇచ్చారో అలా రాయడమే. టైం పీరియడ్ ఇన్ ఇనీషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 8 times ది ఫైనల్ స్టేట్. T1 = 8 times of T2. ఇప్పుడు N1 ఒకటి ఇచ్చారు, N2 ఒకటి ఇచ్చారు. టైం పీరియడ్కి దీనికి రిలేషన్ ఏమైనా తెలుసా? టైం పీరియడ్కి Nకి రిలేషన్ ఏంటి? T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N³ / Z². గుర్తుందా?
T is directly proportional to n cube by z square. బట్ ఇక్కడ హైడ్రోజన్ అని ఇచ్చారు కాబట్టి z is equal to 1. అంటే మనం కన్సిడర్ చేయాల్సింది T is proportional to n cube. T1 by T2 is equal to n1 by n2 whole cube. So T1 by T2, T1 place లో ఎంత రాస్తారు 8T2. So 8 is equal to n1 by n2 whole cube. Taking cube root on both sides. ఇది 2 cube కదా, అంటే n1 by n2 is equal to ఎంత వచ్చింది 2. అంటే n1 is equal to 2n2. n1 is equal to 2n2, ఆప్షన్ 3 కరెక్ట్. ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయా లేదా? ద రేషియో బిట్వీన్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్ టు షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బ్రాకెట్ సిరీస్. సూపర్. ఫస్ట్ బామర్ సిరీస్కి రాద్దాం. బామర్ సిరీస్ అంటే లాంబ్డా బి అని రాస్తాను. ఆర్ ఇంటూ షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి అని చెప్పాను, ఆ నంబర్ నుంచి ఇన్ఫినిటీకి. బామర్ అనేది ఏంటి, సెకండ్ది కదా, 1/2² మైనస్ 1/∞. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బ్రాకెట్ సిరీస్. బ్రాకెట్ బిఆర్ రాద్దాము. ఆర్ ఇంటూ లైమన్ బామర్ బ్రాకెట్ అంటే 3, 1/3² మైనస్ 1/∞. అయిపోయింది. ఒకటి బై ఇంకొకటి రేషియో ఫైండ్ అవుట్ చేయడమే కదా, వెరీ సింపుల్, చేసేయండి మీరు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n is equal to 2, n is equal to 1 గ్రౌండ్ స్టేట్, n is equal to 2 ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇప్పుడు ఇందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఎన్కి రిలేషన్ తెలిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా లేదా? బికాస్ హైడ్రోజన్ ఆటమ్ అంటే ఇందులో z is equal to 1 కన్సిడర్ చేస్తాం. సో R ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఓకే, ప్రపోర్షనాలిటీ కాదు, వాల్యూ కావాలి. సో రాసుకోండి, 0.53 ఇంటూ వాల్యూ ఎంత, n² బై z, రైట్? z ఈజ్ ఈక్వల్ టు 1, 0.53 ఇంటూ n వాల్యూ ఎంత, 2² అంటే 4తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 2.12, రైట్? సో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చింది 2.12 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, the shortest wavelength in Balmer series of hydrogen atom spectrum is approximately equal to, shortest wavelength in Balmer series 1 by lambda is equal to r into, ఇక్కడ r వాల్యూ ఇచ్చారు చూసుకోండి, 1 by Balmer అంటే ఎంత, 2² మైనస్ 1 by షార్టెస్ట్ అంటే ఏం చెప్పాను అక్కడ, ఇన్ఫినిటీ తీసుకోవాలి. సో మనకు కావాల్సింది యాక్చువల్గా వచ్చేదేంటి, r/4. ఇదేంటిది, లాంబ్డా, 1 by lambda. మనకు కావాల్సింది వేవ్ లెంత్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4/r అంటే 4/1.097 ఇంటూ 10⁻⁷. ఆన్సర్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉంది, చెక్ చేసుకోండి. యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి, మీకు మీటర్స్లో వస్తుంది. మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ మీటర్స్లో వస్తుంది, కన్వర్ట్ ఇట్ ఇంటూ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. చేస్తారు కదా. కీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, కీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్, the energy of an electron in the fourth excited state. Fourth excited state అంటే n is equal to ఎంత తీసుకోవాలి, 5, రైట్? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ 2 అయినప్పుడు ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్ 5 అవుతుంది. హైడ్రోజన్ ఆటమ్ ఎనర్జీ కావాలి. సో ఇక్కడ ఎనర్జీ ఇన్ ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్, ఎనర్జీకి ఫార్ములా ఏంటి మనకి, -13.6 ఇంటూ z² బై n². హైడ్రోజన్ అని కన్సిడర్ చేసాం కాబట్టి z is equal to 1. సో E is equal to -13.6 ఇంటూ 1/5². 1/5² ఎంత, 25. సో 13 బై 25. ఆన్సర్ చెక్ చేస్తారా మీరు? -0.425 అనుకుంటున్నాను, లేదా ఇదైతే రాదు కదా, బికాస్ 25 ఎక్కువ 13.6 తక్కువ కాబట్టి ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 4 కానీ కరెక్ట్ అవుతుంది. సాల్వ్ చేయండి, ఓన్లీ డివిజన్ కదా, మీరు చేసేయగలరు. నెక్స్ట్, ద డిఫరెన్స్ ఇన్ ద వేవ్ లెంత్ బిట్వీన్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ ఆఫ్ బామర్ సిరీస్ ఈజ్. సో మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ రాసుకుందాం. మ్యాక్సిమమ్ ఆఫ్ బామర్, బామర్ అంటే ఎంత తీసుకోవాలి, బామర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా గుర్తుందా, బామర్కి n1 is equal to 2,
N2 ఇజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి 3. మ్యాక్సిమం వేవ్ లెంత్ అంటే 3 నుంచి 2కి వచ్చినప్పుడు మ్యాక్సిమం వేవ్ లెంత్ వస్తుంది. R ఇంటూ 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్. ఇది లాంబ్డా మ్యాక్స్. 1/λ మినిమం అంటే ఇన్ఫినిటీ. సో R ఇంటూ 1/2 స్క్వేర్ మైనస్ 1/∞. అంటే 1/the డిఫరెన్స్ అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా లాంబ్డా మ్యాక్స్ డిఫరెన్స్ లాంబ్డా మినిమం ఎంత అంటే మైనస్ సింబల్ అవసరం లేదు, ఏది పెద్దదైతే దాంట్లో చిన్నది సబ్ట్రాక్ట్ చేయాలి. సో చేస్తారా? 1/λ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది మనకి 1/4 మైనస్ 1/9. 9 మైనస్ 1 5 ఎంత ఇది 4 9s are 36 రైట్. R ఇంటూ 9 మైనస్ 4 5/36 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ నుంచి లాంబ్డా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు R వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో 36/5R. అలాగే లాంబ్డా మినిమం ఎంత వచ్చింది మనకి? లాంబ్డా మినిమం ఈజ్ R/4/R రైట్. సో 1 మైనస్ ది అదర్ చైన్ లాంబ్డా మ్యాక్స్ మైనస్ లాంబ్డా మినిమం ఇజ్ ఈక్వల్ టు 36/5 మైనస్ 4/1 ఇంటూ 1/R వాల్యూ ఈజ్ 1 ఇంటూ 10⁻7. 1 ఇంటూ 10⁻7 ఇది 10. 1 ఇంటూ 10⁻7. సో 36 మైనస్ 20 ఎంత? 36 మైనస్ 20. 36లో నుంచి 20 తీసేస్తే 6 1. సో 16/5 ఇంటూ 1/10⁻7. 16/5 అంటే ఎంత వస్తుంది మనకి? అప్రాక్సిమేట్గా 3 పాయింట్ రైట్. సో 3.2. నాకు తెలిసి ఆన్సర్ ఇదే కరెక్ట్. చూడండి అప్రాక్సిమేట్గా ఆన్సర్ తెలిసిపోతుంది మనకి, ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the shortest wavelength in the Paschen series of hydrogen spectrum is Rydberg constant of hydrogen is given. Shortest wavelength in Paschen series. అసలు ఎంతకంటే ఒకటి ఉంటుందా ఏమన్నా ఈజీ. Paschen సిరీస్లో R ఇంటూ లైమన్ బామర్ Paschen బ్రాకెట్ ఫండ్. నేను ఇందాక బ్రాకెట్ తప్పేసానా? లైమన్ బామర్ బ్రాకెట్. ఎనీవేస్ ఇదేంటిది నేనే మర్చిపోయాను. ఓకే, సో మీరు ఇది చేస్తారమ్మా. సో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వెంటనే ఈ టేబుల్కి వచ్చేసేయండి. ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పాస్చన్ అంటే n = 3 తీసుకోవాలి. నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీరు కొంచెం కరెక్షన్ చేసుకోండి. సో నేను ఇందాక ఎక్కడో తప్పేసానేమో అనుకుంటాను. ఒకవేళ నేను ఏమైనా తప్పేస్తే మాత్రం దయచేసి నా తప్పుల్ని మన్నించి మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే, సో కొంచెం హడావిడిలో ఏమైనా తప్పేసి ఉండొచ్చు నేను. షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ పాస్చన్ సిరీస్ రైట్. పాస్చన్ సిరీస్ ఆల్రెడీ చూసాం కాబట్టి షార్టెస్ట్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలమ్మా? ఇన్ఫినిటీ నుంచి తీసుకోవాలి. సో ఎందుకంటే ఈజీ క్వశ్చన్ ఉండదు, ఇది మీరు చేయగలరు, చేసేయండి. నెక్స్ట్, రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ థర్డ్ అండ్ సిక్స్త్ బోర్స్ ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్. అబ్బాబాబాబా ఏమైనా క్వశ్చన్ ఉందా? బోర్స్ హైడ్రోజన్ ఆటమ్ అంటే Z = 1 అంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంత తీసుకోవాలి మనము? R is directly proportional to n square. Z లేదు కదా, R is directly proportional to n square. R1/R2 is equal to N1/N2 whole square. Substitute చేసేయండి. N1 3, N2 6 అయిపోయింది. Next, the frequency of light emitted when electron comes down from n = 4 to n = 2 in hydrogen atom is 3/7 times the following transition of Li atom. ఇక్కడ ఏదో మిస్ అయింది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఎమిటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ కమ్స్ డౌన్ ఫ్రమ్ n = 4 to n = 2. ఓకే, ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ 3/7 టైమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ Li ఆటమ్. ఓకే, ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే Li ప్లస్ ఆటమ్. యాక్చువల్గా Li అంటే Z = 3 తీసుకోవాలి. Li అంటే ఏంటమ్మా? Z = 3 తీసుకోండి. Z = 3 పెట్టి ఫార్ములా ఏం వాడాలి? Hν =
h nu is equal to minus 13.6 into 1 by n1 square minus 1 by n2 square. ఇది మీరు వాడాల్సిన ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ మైనస్ 13.6 by h nu is equal to by h value Planck's constant 1 by 4 square minus 1 by 2 square, right? ఇది ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టుకుంటారు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. 4 3 పెట్టి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. 4 1 పెట్టి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. 3 2 5 3 ఒక్కొక్క ఆప్షన్ వెరిఫై చేసి ఈ ఫస్ట్ కేసులో వచ్చిన ఆన్సర్ 3/7 టైమ్స్ వీటిలో దేనికి ఉంటుంది. నీకు వచ్చిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు వీటి ఆన్సర్కి 3/7 టైమ్స్ ఉండాలి. అంటే వీటికి ఒక్కొక్క దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి 3/7తో మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ రావాలి. అర్థమైందా? అలా ఆప్షన్ వెరిఫికేషన్ చెయ్యండి. నెక్స్ట్, హైడ్రోజన్ ఆటమ్ అట్ ద గ్రౌండ్ లెవెల్ అబ్జార్బ్స్ అ ఫోటాన్ అండ్ is excited to n is equal to 4 level. Potential energy of electron in the excited state. ఇందాక నేను ఏం చెప్పాను? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ అని చెప్పానా? అంటే టోటల్ ఎనర్జీ వస్తే మనకి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసినట్లే. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ అండ్ టోటల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్, రైట్? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 times అంటే ఫస్ట్ టోటల్ ఎనర్జీ కావాలి. టోటల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? E2 మైనస్ E1 లేదా E1 మైనస్ E2. E1 ఎక్కడ? గ్రౌండ్ లెవెల్లో. E2 ఎక్కడ? n is equal to 4. సో E1 is equal to minus 13.6 హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ అంటే Z is equal to 1. సో Z is equal to 1 అయినప్పుడు బై గ్రౌండ్ స్టేట్ అంటే 1 స్క్వేర్. ఇది E1. సో E1 ఎంత వచ్చింది మనకి? మైనస్ 13.6. పక్కన పెట్టండి. E2 is equal to మైనస్ 13.6 by 4 స్క్వేర్. సో మైనస్ 13.6 by 16. ఆన్సర్ మైనస్ 0.8. 0.8 అనుకుంటున్నాను అప్రాక్సిమేట్గా. క్యాలిక్యులేట్ చేసి చూడండి ఇది అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? E is equal to E1 minus E2. సో మైనస్ 13.6 మైనస్ ఆఫ్ మైనస్ 0.8 ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఈ ఆన్సర్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ రావాలి. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీని టోటల్ ఎనర్జీని 2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేయండి. ఇది చేసిన తర్వాత ఆ వచ్చిన ఆన్సర్ని 2తో మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. అబ్బా, అయిపోయాయి క్వశ్చన్స్. ఎలా అనిపిస్తుంది? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, యాటమ్స్లో నుంచి ప్రాబ్లమ్స్ చేయగలిగే కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? ఈజీగా అనిపిస్తున్నాయా లేదా? అందుకే మోడర్న్ ఫిజిక్స్ని వదిలిపెట్టద్దు అని చెప్పేది. మోడర్న్ ఫిజిక్స్లో లక్ బాగుంటే అన్ని థియరీ క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వస్తాయి. అండ్ మొత్తం మోడర్న్ ఫిజిక్స్లో నియర్లీ 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి 6 క్వశ్చన్లో ఒకటి పోయినా 5 కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ చాలా హైగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అయితే ఈరోజు సెషన్కి కీ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ నైటే నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అంటే ఈ లింక్ ద్వారా కానీ ఈ QR కోడ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ఛానల్లో క్విక్గా జాయిన్ అయిపోండి. అండ్ మర్చిపోవద్దు, నా ఎఫర్ట్స్ నచ్చితే ఒక్క లైక్ బటన్, అలాగే షేర్ and subscribe.